పిఏపిఓ లాగా సిపిఏలో రీసెంట్ ఆప్షన్ ఉండదు అనమాట. ఫెయిల్ అయితే మనం ఎక్స్ప్లిసిట్ గా రీసెంట్ కూడా చేసుకునే ఆప్షన్ ఉంటుంది, బట్ మనం దానికి మళ్ళీ సపరేట్ కాన్ఫిగరేషన్స్ చేయాలి. అవి వీ కెన్ డూ. ఎస్ఏకి నా గ్రూవీ స్క్రిప్ట్ కూడా ఎర్రర్ చూపిస్తుంది. సో ఈ స్క్రిప్ట్ ఏంటంటే ఎక్కడ మీకు ఫెయిల్ అవ్వాలన్నా ఈ పర్టికులర్ ప్లేస్ లో ఫెయిల్ అవ్వాలి, ఈ ప్యాలెట్ ఫంక్షన్ ముందు ఫెయిల్ అవ్వాలి, ఈ ప్యాలెట్ ఫంక్షన్ తర్వాత ఫెయిల్ అవ్వాలనుకున్నప్పుడు యూ కెన్ యూస్ దిస్ స్క్రిప్ట్. సరే, అక్కడ మరి కింద దాంట్లో మెయిన్ దాంట్లో కింద అది ట్రిగ్గర్ అవ్వాలి కదా, సెండ్ కిందది ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ది అది ట్రిగ్గర్ అవ్వలేదు, ఓన్లీ రెడ్ పాయింట్ చూపిస్తుంది మెయిన్ దాంట్లో. కొంచెం జూమ్ చేయండి. వాట్ ఇస్ ద క్వశ్చన్? గ్రూవీ స్క్రిప్ట్ మెయిన్ బ్రాంచ్ లో ఫెయిల్ అయింది. ఓకే, బట్ ఇక్కడ కింద మనకి హైలైట్ అవ్వాలి కదా, ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లో అది హైలైట్ అవ్వట్లేదు. హైలైట్ అయింది కదా ప్రాసెస్ కాల్. కొంచెం జూమ్ చేయరా? ఇప్పుడు మనం మెయిన్ దాంట్లోనే ఇది వాడుతున్నాము, మెయిన్ దాంట్లోనే ఎక్సెప్షన్ ప్రాసెస్ అది హైలైట్ అవ్వాలి కదా. మెయిన్ దాంట్లో అయ్యింది కదా, అంటే గ్రీన్ అక్కడ కలర్. మనం ప్లేస్ చేసిన తోట కనిపిస్తుంది, బట్ కింద ఉంది కదా, ఇక్కడ ఇంకోటి అది కింద ఉంది. అవ్వదు కదా, అది అవ్వదు. సో ఓకే, ఎక్కడైతే ఫెయిల్ అయితే అదే అవుతుంది. ఇప్పుడు మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో ఫెయిల్ అయింది కాబట్టి ఇందాక క్వశ్చన్ ఎస్ఎఫ్టిపి దగ్గర ఫెయిల్ అయింది, లేదు స్క్రిప్ట్ దగ్గర ఫెయిల్ అయింది. సో మనం మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో ఉన్న ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. అదే ఇన్ కేస్ ఇందాక చూస్తే ఎస్ఏకి ఇందాక జేసన్ టు ఎక్స్ఎంఎల్ కన్వర్టర్ డిలీట్ చేశారు, డిలీట్ చేయకముందు అక్కడ ఫెయిల్ అయినప్పుడు ఆ ప్రాసెస్ కాల్ హైలైట్ అయింది. సో ఎక్కడ ఫెయిల్ అయితే ఆ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. ఇన్ కేస్ అక్కడ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ లేదంటే అక్కడితో ఎర్రర్ హ్యాండ్లింగ్ మనం స్కిప్ చేసినట్టే. ఓకే. అంటే ఇప్పుడు మనం ప్రీవియస్ లెక్క మెయిన్ దాంట్లో కనిపించాలని రూల్ లేదు ఇక్కడ. లేదు లేదు, ఎక్కడ ఎర్రర్ ఉంటే అక్కడే కనిపిస్తుంది. అక్కడే కనిపిస్తుంది. సో ఎక్కడ ఎర్రర్ ఉన్న హ్యాండిల్ చేయాలి కాబట్టి దాంట్లో కూడా ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ మనం ప్లేస్ చేసుకోవాలి. ఓకే. బట్ ఆ ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉండటం వల్ల మనకి ఎర్రర్ కనిపిస్తుంది అంటున్నారు, అంతే కదా? Yes. లేకపోతే అది కూడా కనిపించదు, అది లేకపోతే. Yeah. ఓకే, గాట్ ఇట్. So, Divya, ready? Or shall I go proceed with the You class? can go ahead. Okay. Okay, so let me share my screen, guys. Oh, so far, let's do a small recap. మనం ఇప్పటి వరకు we have ఏమేమి చూసాము, ఏమేమి ప్యాలెట్ ఫంక్షన్స్ చూసామో ఒకసారి చూద్దాం. సో we have seen converters, we have seen splitters, and what else we have seen? అడాప్టర్స్, Encoders, decoders, Router, routers, multicast, multicast, send. Else we have seen ప్రాసెస్ కాల్, process call, లోకల్ ఇంటిగ్రేషన్, integration process, కన్వర్టర్స్, exceptions of process, what else we have seen? Anything else? Content modifier. Content modifier. MLP. No, we are talking about only parrot functions. ఓకే. Splitters, encoders, decoders, router, multicast, send అనేది ఒక ఎక్స్టర్నల్ అనమాట. దీంట్లో ఇంకా మల్టిపుల్స్ ఉంటాయి. దెన్ అది నెక్స్ట్ ఓన్లీ ఫర్ ఎక్స్టర్నల్ కాల్. Process call, local integration process, exceptions of process, content modifier. So these are the parrot functions we have seen so far. ఇంకా చాలా ఉన్నాయి, మీకు అప్కమింగ్ క్లాసెస్ లో తెలుస్తుంది. బట్ సో ఫార్ మనం ఏదైతే నేర్చుకున్నామో వీ షుడ్ బి పర్ఫెక్ట్ అట్ దోస్ ఫంక్షన్స్. కన్వర్టర్స్ ఏమేమి యూస్ చేస్తారు, కన్వర్షన్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, స్ప్లిటర్స్ ఎక్సెప్షన్ నాన్ డిసేబుల్డ్ ఎందుకు చెక్ చేస్తాం, తర్వాత స్ట్రీమింగ్ ఎందుకు, గ్రూపింగ్ ఎందుకు. సో ఇవన్నీ మనం చూడాలి. అగైన్ ఎన్కోడర్స్, డీకోడర్స్, రౌటర్ ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు. సో రౌటర్ ఎక్స్ప్రెషన్స్, నాన్ ఎక్స్ఎంఎల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇక్కడ పెట్టాను. సో అవన్నీ తర్వాత మల్టీకాస్ట్. సో ప్యారలల్ కి సీక్వెన్షియల్ కి డిఫరెన్స్ ఏంటి, సో హౌ ఇట్ విల్ బిహేవ్. సో ఏమన్నా సీక్వెన్స్ లో ఫెయిల్ అయితే ఎలా బిహేవ్ చేస్తుంది, ప్యారలల్ లో ఫెయిల్ అయితే ఎలా బిహేవ్ చేస్తుంది, సెండ్ ఏ కేసెస్ లో యూజ్ చేస్తాం, ప్రాసెస్ కాల్ ఎలా ఎందుకు యూజ్ చేస్తాం,
why we will use local integration process, when we will use local integration process, అసలు ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ఎందుకు, వై వీ నీడ్ టు హ్యాండిల్ ఎర్రర్స్, అసలు అలా చేయడం వల్ల యూజ్ ఏంటి. అగైన్ కంటెంట్ మోడిఫైర్ లేకుండా మీ ఐఫ్లో అనేది మీరు బిల్డ్ చేయలేరు. సో ఫర్ కంటెంట్ మోడిఫైర్లో మనం కాన్స్టాంట్ చూసాం, దెన్ ఎక్స్ప్రెషన్ చూసాం, what else we have seen, XPath చూసాం, anything else? ఓకే, కాన్స్టాంట్, ఎక్స్ప్రెషన్, XPath. ఇంకా దీంట్లో NR1 అని ఉంటుంది, ప్రాపర్టీ అని ఉంటుంది, హెడర్ ఉంటుంది, హెడర్, గ్లోబల్ వేరియబుల్, తర్వాత లోకల్ వేరియబుల్. ఇవన్నీ మనకి అప్కమింగ్ క్లాసెస్ లో తెలుస్తుంది. సో ఫార్ ఇంతవరకు మనం నేర్చుకున్నాం. అగైన్ కమింగ్ టు అడాప్టర్స్, సో వీ హ్యావ్ సీన్ HTTPS అడాప్టర్ విచ్ విల్ యూజ్ ఓన్లీ అట్ సెండర్ సైడ్. రేపు ఎప్పుడైనా ఏం అడాప్టర్స్ యూజ్ చేసావు అంటే HTTPS, చాలా మంది ఇవన్నీ గుర్తుపెట్టుకోరు. సో ఐ హావ్ యూజ్డ్ HTTPS అంటారు. సో HTTPS రిసీవర్ సైడ్ యూజ్ చేసామంటే ఎస్ ఐ హ్యావ్ యూజ్డ్ అంటారు. సో HTTPS ఓన్లీ ఇట్ విల్ బి అవైలబుల్ అట్ సెండర్ సైడ్. రిసీవర్ సైడ్ లోకి వెళ్తే మీకు ఎక్కడ HTTPS ఉండదు అనమాట. అగైన్ మెయిల్, SFTP వీ హ్యావ్ యూజ్డ్ అట్ సెండర్ సైడ్ అండ్ రిసీవర్ సైడ్. SFTP చాలా ఇంపార్టెంట్. సో ట్రికీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు SFTP మీద. సో మల్టిపుల్ డైరెక్టరీస్ నుంచి ఒకేసారి పిక్ అవ్వాలి, ఇలా ఫైల్ ప్లేస్ అయ్యేటప్పుడు సగం ఫైల్ ప్లేస్ అయ్యేటప్పుడే CPI పిక్ చేసుకుంటుంది. సో ఎన్ని ఫైల్స్ ఒకేసారి పిక్ చేసుకుంటుంది, వాట్ ఈస్ ద పోలింగ్ ఫ్రీక్వెన్సీ, సో వాట్ ఈస్ ద కంటెంట్ చేంజ్, సో ఆటోమేటిక్గా డైరెక్టరీస్ అన్ని క్రియేట్ చేయగలదా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. సో ఇఫ్ యూ నో ఆల్ దోస్ కాన్ఫిగరేషన్ యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. నెక్స్ట్ అడాప్టర్స్ అన్ని మనకి అప్కమింగ్ క్లాసెస్ లో తెలుస్తుంది. ఓకే, సో ఫార్ వీ హ్యావ్ సీన్. సో అలాగే ఇక్కడ ఇష్యూస్ అని ఒక షీట్ ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ మీకు ఏమన్నా ఎర్రర్ వచ్చినా, ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ ఓకే ఇది రేపు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది, రేపు వేరే వాళ్ళకి యూస్ అవుతుంది అనుకున్నప్పుడు జస్ట్ అప్డేట్ దోస్ డీటెయిల్స్ హియర్ సో దట్ ఎవ్రీవన్ విల్ నో. ఈవెన్ ఇట్ విల్ హెల్ప్ యూ వెన్ యూఆర్ అటెండింగ్ ఇన్ ఇంటర్వ్యూస్. దే విల్ ఆస్క్ యూ వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ యూ హ్యావ్ సీన్ ఇన్. నేను ఎలాగో చెప్తాను వాట్ ఆర్ ద కామన్ ఇష్యూస్ వీ విల్ సీ ఇన్, బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ దట్ ఈస్ అన్ ఇష్యూ which others also know, then you can update those issues. Okay, so go through the topics. సార్ Yeah. ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పే కదా ఇష్యూ, నేను అది కనెక్ట్ అవ్వట్లేదని, ఆ ఇష్యూ మనం ఇక్కడ రాసుకోవచ్చా అంటే ఇట్లా? నార్మల్లీ దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. మేబీ మనకి అలా ఉండదు రియల్ టైంలో, నార్మల్ కనెక్ట్ అవుతుంది. బట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ డైరెక్ట్గా ఎండ్కి కనెక్ట్ చేయకుండా, సో స్టెప్ బై స్టెప్ రౌటర్ నుంచి దేనికి వెళ్ళాలి. ఓకే, రౌటర్ నుంచి నాకు XML వస్తుంది, I want to convert into JSON. మీరు XML to JSON converter పెట్టి if you connect to the end, it will connect automatically. ఓకే Okay, so that's it. Let us see a new topic today, which is called message mapping. సో ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మ్యాపింగ్, ఎందుకంటే రియల్ టైంలో ప్రతి ఐఫ్లోకి ఆల్మోస్ట్ ఉంటుంది. సో ఎప్పుడైతే మెసేజ్ మ్యాపింగ్ ఉండదో ఆ కైండ్ ఆఫ్ సో ఎప్పుడైతే మెసేజ్ మ్యాపింగ్ మన ఐఫ్లోలో రిక్వైర్మెంట్లో ఉండదో దోస్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఆర్ కాల్డ్ పాస్ త్రూ సినారియోస్. దాన్ని మనం పాస్ త్రూ ఐఫ్లోస్ అంటాం. సో మీరు రేపు ఇంటర్వ్యూస్ లో కూడా హ్యావ్ డెవలప్డ్ పాస్ త్రూ ఇంటర్ఫేస్ అండ్ ఆల్సో డెవలప్డ్ కాంప్లెక్స్ ఇంటర్ఫేస్ అని చెప్పుకోవచ్చు. పాస్ త్రూ అంటే ఏంటి, జస్ట్ పిక్ అండ్ డ్రాప్. ఆ సర్వర్ నుంచి వచ్చే ఫైల్ వేరే సర్వర్ లో ప్లేస్ చేస్తే, ఆ సిస్టమ్ నుంచి వచ్చే ఫైల్ వేరే సిస్టమ్ కి మనం సెండ్ చేస్తే వాటిని మనం పాస్ త్రూ సినారియోస్ అంటాం. ఓకే, బేసిక్ గా మెసేజ్ మ్యాపింగ్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది వి విల్ సీ. వాట్ ఈస్ ద మెసేజ్ మ్యాపింగ్, హౌ టు కాన్ఫిగర్ ద మెసేజ్ మ్యాపింగ్. ఇదే నాకు తెలిసి ఒక 3-4 days పడుతుంది, బికాస్ I need to explain each and every in detail because message mapping చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అడగకపోవచ్చు, బట్ దిస్ మెసేజ్ మ్యాపింగ్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ద రియల్ టైమ్. వన్స్ మీకు ప్రాజెక్ట్ వచ్చాక హెల్ప్ అవుతుంది అనమాట. క్వశ్చన్స్ ఎక్కువ దీంట్లో మనకు ఒక సెక్షన్ ఉంటుంది నోట్ ఫంక్షన్స్ అని, అవే అడుగుతారు. మహా అంటే 1 or 2 questions అడుగుతారు. బట్ వై దిస్ ఈస్ ఇంపార్టెంట్, మీరు వింటే ఇది రాదు, చూసినా రాదు. అంటిల్ అన్లెస్ యూ కీప్ హ్యాండ్స్ ఆన్ యువర్ సిస్టమ్ యూ విల్ నాట్ గెట్ ఇట్. బికాస్ మెసేజ్ మ్యాపింగ్ అనేది చూడటానికి సింపుల్ గా ఉంటుంది. సో రేపు మర్చిపోతాం కాంటెక్స్ట్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ఇవన్నీ వింటే రాదనమాట. సో ఎందుకు మెసేజ్ మ్యాపింగ్ ఇంపార్టెంట్, అసలు మెసేజ్ మ్యాపింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది వి విల్ సీ టుడే. సో ఫార్ మనం ఏం చేసాం, సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. సో ఫార్ మనకి ఒక సిస్టమ్ నుంచి, ఒక సోర్స్ సిస్టమ్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది. ఆ డేటాని మనం ఒక టార్గెట్ సిస్టమ్కి పంపించాం.
సో ఇట్ కుడ్ బి ఎనీ సిస్టమ్, ఇట్ కుడ్ బి ఎన్ ఎస్ఏపి సిస్టమ్. సో మీకు సిస్టమ్స్ చెప్పేటప్పుడు మీకు కొన్ని సిస్టమ్స్ చెప్తున్నా, వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, తర్వాత జెనరిక్స్, బ్లాక్ లైన్, ఇవన్నీ మీకు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రేపు రియల్ టైంలో వాట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ యూ బీన్ ఇంటిగ్రేటెడ్ అంటారు. సేమ్ అదే ప్లేస్లో మీరు ఇవన్నీ చెప్పేయచ్చు. దీస్ ఆర్ ఆల్ నాన్ ఎస్ఏపి సిస్టమ్స్. సో నాన్ ఎస్ఏపి సిస్టమ్స్. ఎస్ఏపి సిస్టమ్స్ మనం ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఎస్ఏపి సిస్టమ్ అంటే S/4HANA సిస్టమ్, సో ఈసీసీ సిస్టమ్, సక్సెస్ ఫ్యాక్టర్ సిస్టమ్, ఇవన్నీ ఎస్ఏపి సిస్టమ్స్. ఇవన్నీ మనం ఇంకా ఇంటిగ్రేట్ చేయలేదు. సో ఫార్ వీ హ్యావ్ డెవలప్ నాన్ ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపి. ఈ సిస్టమ్స్ కాకుండా ఇంకే సిస్టమ్స్ అయినా మనం ఇంటిగ్రేట్ చేస్తే వాటిని మనం నాన్ ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపి ఇంటిగ్రేషన్స్ అంటాం. సో ఫార్ మనకి సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది. ఆ డేటాని మనం విత్ ద హెల్ప్ ఆఫ్ సిపిఐ వీఆర్ సెండింగ్ టు ద టార్గెట్ సిస్టమ్. మనం ఒక సిపిఐ అనే మిడిల్ వేర్ యూస్ చేసుకొని, అడాప్టర్స్ అనే ఫంక్షన్స్ యూస్ చేసుకొని, ప్యాలెట్ ఫంక్షన్స్ అనే ఫంక్షన్స్ యూస్ చేసుకొని వీఆర్ డెవలపింగ్ ఏ సినారియో అండ్ వీఆర్ సెండింగ్ ద డేటా టు ద టార్గెట్ సిస్టమ్. సో ఫార్ మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనకు ఒక XML వస్తుంది. సో టార్గెట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ నౌ ఇన్ JSON. సో వాట్ ఫంక్షన్ we will use here? కన్వర్టర్ కన్వర్టర్. Yeah, we will use converters. మనం కన్వర్టర్స్ యూస్ చేసుకొని వీఆర్ కన్వర్టింగ్ టు వన్ ఫార్మ్ ఆఫ్ డేటా టు అనదర్ ఫార్మ్. అంటే ఒక ఫార్మాట్ నుంచి, దిస్ ఇస్ XML ఫార్మాట్, దిస్ ఇస్ JSON ఫార్మాట్, ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ కి మనం కన్వర్ట్ చేస్తున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ కన్వర్టర్స్. సో ఇదే సినారియో, లెట్స్ టేక్ సేమ్ రిక్వైర్మెంట్. సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది విచ్ ఈస్ ఇన్ XML. నౌ సిపిఐ వాంట్స్ టు సెండ్ ద మెసేజ్ టు ద టార్గెట్ సిస్టమ్. అది మెసేజ్ ని ఒక టార్గెట్ సిస్టమ్ పంపాలి. సో వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, వాట్ ఫార్మాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్? దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సేమ్ ఇన్ XML ఫార్మాట్. సో సేమ్ XML. సో సోర్స్ నుంచి మీకు XML వస్తుంది, సార్ మీ టార్గెట్ స్క్రీన్ కనిపించట్లేదు, కింద డౌన్ ఉంది. కనపడట్లేదా? సారీ. Is it okay now? ఎస్ సార్. సో కనపడకపోతే చెప్పండి, ఐఎమ్ ఆన్ మై బిగ్ స్క్రీన్. ఓకే, సో సోర్స్ నుంచి మనకి ఒక XML వస్తుంది, టార్గెట్ కి మనం డేటా పంపాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ సిపిఐ మనం టూ సిస్టమ్స్ ఇంటిగ్రేట్ చేస్తాం. దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద సేమ్ ఫార్మాట్, XML టు XML. సో బట్ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి, వీళ్ళు పంపించే స్ట్రక్చర్ వేరు, వీళ్ళకి కావాల్సిన స్ట్రక్చర్ వేరు. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫీల్డ్ పంపిస్తున్నారు. లెట్స్ సే వీళ్ళు ఫస్ట్ నేమ్ అని ఒక ఫీల్డ్ పంపిస్తున్నారు. సో విచ్ ఇస్ ఇన్ XML, ఒక XML లో పంపిస్తున్నారు. XML ఫార్మాట్ లో ఫస్ట్ నేమ్ అని ఒక ఫీల్డ్ పంపిస్తున్నారు. సో ఫస్ట్ నేమ్, ఆర్డర్ నేమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక డేటా పంపిస్తున్నారు. దట్ ఈస్ ఇన్ XML. వీళ్ళకి కూడా XML స్ట్రక్చరే కావాలి. దే విల్ అండర్స్టాండ్ ఓన్లీ XML. దేర్ సిస్టమ్ ఈస్ డిజైన్ టు అండర్స్టాండ్ అన్ XML. కానీ ఈ ఫస్ట్ నేమ్ ప్లేస్ లో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ స్ట్రక్చర్. వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్? దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ లైక్ ఫుల్ నేమ్. దిస్ ఈస్ ఆల్సో XML. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నారు, వీళ్ళు XML పంపిస్తున్నారు. XML లో ఫస్ట్ నేమ్ అని ఒక ఫీల్డ్ పంపిస్తున్నారు. వీళ్ళకి XML కావాలి, కానీ ఫస్ట్ నేమ్ ప్లేస్ లో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఫీల్డ్ నేమ్ యాజ్ ఫుల్ నేమ్. సో దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద సేమ్ ఫార్మాట్ బట్ దే హ్యావ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. సో దిస్ ఈస్ ఫార్మాట్. XML JSON అనేది ఫార్మాట్, కానీ ఇది ఫార్మాట్ XML, ఇది ఫార్మాట్ XML, కానీ స్ట్రక్చర్ వేరు. So if we want to convert from one structure to another structure, then we will use message mapping in CPI. Message mapping in CPI. So ఈ message mapping ఏం చేస్తుందంటే, so we will add two structures. దీంట్లో ఉన్న స్ట్రక్చర్, దీంట్లో ఉన్న స్ట్రక్చర్. సో రియల్ టైమ్ లో ఏమవుతుంది, when you get the requirement, they will say, okay, మేము పంపించే స్ట్రక్చర్ ఇది, సోర్స్ నుంచి మీకు వచ్చే స్ట్రక్చర్ ఇది, టార్గెట్ స్ట్రక్చర్ ఇది, మీరు ఈ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చర్ కి కన్వర్ట్ చేయాలంటారు. కన్వర్ట్ అనగానే ఫస్ట్ మీరు వెళ్ళే ఆప్షన్ ఏంటి, కన్వర్టర్ కి వెళ్తారు. సో కన్వర్టర్ ఈస్ నథింగ్ బట్ ఇట్ విల్ కన్వర్ట్ ఫ్రమ్ వన్ ఫార్మాట్ టు అనదర్ ఫార్మాట్. ఒక XML ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాలంటే కన్వర్టర్. కానీ వాట్ దే ఆర్ ఆస్కింగ్ నౌ, దే ఆర్ ఆస్కింగ్ us టు కన్వర్ట్ ద స్ట్రక్చర్. ఒక XML స్ట్రక్చర్ ని ఇంకో XML స్ట్రక్చర్ లాగా కన్వర్ట్ చేయమంటున్నారు. దట్ మీన్స్ వీ నీడ్ టు కన్వర్ట్ వన్ ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్. సో దానికోసం మనం మెసేజ్ మ్యాపింగ్ యూజ్ చేయాలి. సో దీన్ని మెసేజ్ మ్యాపింగ్, సమ్ టైమ్స్ వీ కెన్ కాల్ ఇట్ ఆల్సో గ్రాఫికల్ మ్యాపింగ్ కూడా అంటారు. సో కొంతమంది దీన్ని మెసేజ్ మ్యాపింగ్ అంటారు, కొంతమంది దీన్ని గ్రాఫికల్ మ్యాపింగ్ కూడా అంటారు అనమాట. బోత్ ఆర్ సేమ్, గ్రాఫికల్
మ్యాపింగ్, బట్ యాక్చువల్ నేమ్ ఇస్ మెసేజ్ మ్యాపింగ్. పిఐపిఓలో గ్రాఫికల్ మ్యాపింగ్ అంటారు. సో పీపుల్ అలా కంటిన్యూ అవుతున్నారు గ్రాఫికల్ మ్యాపింగ్ అంటాం కూడా, బట్ మోస్ట్ పీపుల్ విల్ కాల్ ఇట్ యాజ్ అన్ మెసేజ్ మ్యాపింగ్. Some people will call it as a message graphical mapping also. So it will convert from one structure to another structure. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది. లెట్స్ సే సోర్స్ నుంచి ఓకే ఆర్డర్, నేను జస్ట్ ఫీల్డ్ నేమ్స్ రాస్తున్నా. నార్మల్గా ఒక XML వస్తుంది, ఆర్డర్ నెంబర్ అని, తర్వాత ఆర్డర్ డేట్ అని, తర్వాత ఆర్డర్ ప్రైస్ అని, ఇలా కొన్ని ఫీల్డ్స్ వస్తున్నాయి మనకి సోర్స్ నుంచి. మనకి ఇలా కొన్ని ఫీల్డ్స్ వస్తున్నాయి. సో విచ్ XML వస్తుంది. సో నేను ఇక్కడ XML స్ట్రక్చర్ రాయట్లేదు, దాంట్లో ఉన్న ఫీల్డ్స్ రాస్తున్నా. బట్ కన్సిడర్ వీఆర్ గెటింగ్ అన్ XML, ఒక XML డేటా వస్తుంది మనకి. సో వాట్ కైండ్ ఆఫ్ XML? ఆర్డర్ నెంబర్, ఆర్డర్ డేట్, ఆర్డర్ ప్రైస్. సో దీంట్లో ఉన్న డేటా మనం వీ నీడ్ టు పాస్ టు టార్గెట్, టార్గెట్ వాళ్ళకి పాస్ చేయాలి. సో సేమ్ డేటా వీ నీడ్ టు పాస్ టు టార్గెట్, బట్ వాళ్ళు దే హ్యావ్ ద డిఫరెంట్ స్ట్రక్చర్, వాళ్ళ సిస్టంలో డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంది. సో సోర్స్ నుంచి వచ్చేది ఒక స్ట్రక్చర్ విచ్ ఇస్ దిస్ వన్. లెట్ మీ కాపీ దిస్ వన్. ఓకే, సోర్స్ నుంచి వచ్చేది ఆర్డర్ నెంబర్, ఆర్డర్ డేట్, ఆర్డర్ ప్రైస్ అని మనకు ఒక XML వస్తుంది. సో ఈ డేటా టార్గెట్ వాళ్ళకి కూడా మనం పంపాలి. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ డేటా, ఈ ఫీల్డ్స్ యొక్క డేటా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ సిస్టంలో దే హ్యావ్ ద డిఫరెంట్ స్ట్రక్చర్. టార్గెట్ లో ఆర్డర్ నెంబర్ బదులు దే హ్యావ్ డిజైన్ దేర్ స్ట్రక్చర్ యాజ్ ఆర్డర్ NO విచ్ ఇస్ నెంబర్. తర్వాత ఆర్డర్ డేట్ లో ఇష్యూ డేట్ అని పెట్టుకున్నారు. తర్వాత ఆర్డర్ ప్రైస్ లో ఆర్డర్ అమౌంట్ అని పెట్టుకున్నారు. సో బేసిక్ గా ఇవి టార్గెట్ ఫీల్డ్స్ అన్నమాట. సో టార్గెట్ స్ట్రక్చర్ ఇలా డిఫైన్ చేసుకున్నారు. సో లెట్ మీ గో టు హియర్ అగైన్. సో ఓకే, సో బేసిక్ ఇప్పుడు ఏంటి, మనం ఇంతవరకు ఏం చేసాం, ఒక డేటా ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్ కి మనం పంపించాం. సారీ, ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ కి మనం కన్వర్ట్ చేసి పంపాం. సో నౌ దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద సేమ్ XML, సోర్స్ XML లోనే పంపిస్తున్నారు. టార్గెట్ కూడా XML స్ట్రక్చరే కావాలి, బట్ దే హ్యావ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. వీళ్ళు వచ్చేటప్పుడు మనకి ఆర్డర్ నెంబర్, ఆర్డర్ డేట్, ఆర్డర్ ప్రైస్ అని వస్తుంది. సో ఇక్కడ వచ్చేటప్పుడు మనకి ఆర్డర్ డేట్, ఇష్యూ డేట్, ఆర్డర్ అమౌంట్ అని వస్తుంది. సో బేసిక్ మనం ఏం చేయాలి, ఈ ఆర్డర్ నెంబర్ నుంచి ఈ ఆర్డర్ నెంబర్ కి మనం చేంజ్ చేయాలి. ఈ ఫీల్డ్ అనేది చేంజ్ చేసి దీంట్లో ఉన్న వాల్యూ దీనికి అసైన్ చేయాలి, దీంట్లో ఉన్న వాల్యూ దీనికి అసైన్ చేయాలి, ఆర్డర్ ప్రైస్ ఉన్న వాల్యూ దీనికి అసైన్ చేయాలి. అప్పుడు టార్గెట్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఆర్డర్ నెంబర్ ప్లేస్ లో ఆర్డర్ NO అని వెళ్తుంది, ఆర్డర్ డేట్ ప్లేస్ లో ఇష్యూ డేట్ అని వెళ్తుంది, ఆర్డర్ ప్రైస్ ప్లేస్ లో ఆర్డర్ అమౌంట్ అని వెళ్తుంది. సో వాట్ ఎవర్ ద వాల్యూస్ ఆర్ ఫర్ దిస్ ఫీల్డ్స్, ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్ దీనికి అసైన్ అవుతాయి అనమాట. దట్ మీన్స్ వీఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ దిస్ స్ట్రక్చర్ టు దిస్ స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చర్ కి మనం కన్వర్ట్ చేస్తున్నాం. అలా కన్వర్ట్ చేయాలంటే యూ నీడ్ యూస్ మెసేజ్ మ్యాపింగ్. సో సమ్ పీపుల్ విల్ కాల్ దిస్ యాజ్ ఎ మెసేజ్ మ్యాపింగ్, someone will call as a graphical mapping. So this is the high level definition of message mapping. Let us see in detail when we'll go for the message mapping. Okay, so same example, మనం ఇప్పుడు వరకు ప్రాక్టీస్ చేసిన ఇన్వాయిసెస్ డేటా. సో లెట్ మీ జూమ్ లిటిల్ బిట్. ఓకే, సో మనకు ఒక ఇన్వాయిసెస్ వస్తున్నాయి, సోర్స్ నుంచి మనకు ఒక ఇన్వాయిసెస్ అనే రికార్డ్స్ వస్తున్నాయి. సో ఫర్ మనం ఏం చేసాం, రిసీవర్ కి XML లో కానీ JSON లో కానీ మనకు వచ్చిన డేటాని కన్వర్ట్ చేసో లేదంటే స్ప్లిట్ చేసో పంపాం. నౌ వీ నీడ్ టు సెండ్ టు వన్ సిస్టమ్. సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది, ఆ డేటా అనేది మనం ఒక థర్డ్ పార్టీ సిస్టమ్ కి పంపాలి. సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఆల్సో XML. సో మనకి వచ్చే డేటా ఏంటంటే ఇన్వాయిసెస్ అనే రికార్డ్స్ వస్తుంది, దీంట్లో మనకి మల్టిపుల్ ఇన్వాయిసెస్ వస్తున్నాయి. సో ఈ డేటా మనం ఏం చేయాలి, వీ షుడ్ నాట్ స్ప్లిట్ ఇట్. మనకి స్ప్లిట్ చేయాలన్న రిక్వైర్మెంట్ ఏం లేదు, వచ్చిన డేటా వచ్చినట్టు పంపాలి. సో దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. కానీ పంపించేటప్పుడు దిస్ ఈస్ ద స్టోర్ స్ట్రక్చర్. ఇది హెడర్ అనే రూట్ ఎలిమెంట్ లో ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ డేట్, కస్టమర్ ID, టోటల్ అమౌంట్, ఇలా మనకి మల్టిపుల్ ఫీల్డ్స్ వస్తున్నాయి. లెట్స్ గో టు ద టార్గెట్ స్ట్రక్చర్. ఇప్పుడు టార్గెట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇన్వాయిసెసే కావాలి.
సో వాళ్ళకి కూడా మల్టిపుల్ ఇన్వాయిసెస్ ఏదైతే మనకి సోర్స్ నుంచి వస్తుందో ఆ డేటా మనం రిసీవర్కి పంపాలి. కానీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ డిఫరెంట్ స్ట్రక్చర్. ఇక్కడ చూస్తే ఇన్వాయిస్ నెంబర్ ఉంది, ఇష్యూ డేట్ ఉంది, కస్టమర్ ఐడి ఉంది. సో లెట్ మీ టేక్ దిస్ వన్, or else first let me take this 4 fields which is coming from okay source fields. Source నుంచి వచ్చే fields ఇవి. So let me keep as an XML. ఓకే, సోర్స్ నుంచి వచ్చే డేటా ఇది. ఇన్వాయిస్ నెంబర్ అని వస్తుంది, ఇన్వాయిస్ డేట్ అని వస్తుంది, కస్టమర్ ఐడి అని వస్తుంది, టోటల్ అమౌంట్ అని వస్తుంది. కానీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా మనం పంపుతామా? నో, దే ఆర్ మనం పంపినా కూడా ఇట్ విల్ ఫెయిల్ అట్ దట్ సిస్టమ్. మనకు సక్సెస్ఫుల్ గానే ఉంటుంది బికాస్ వీఆర్ హ్యాండ్లింగ్ XML. మనం ఒక డేటా పంపించాం, కానీ దిస్ మెసేజ్ విల్ ఫెయిల్ అట్ దట్ సిస్టమ్ బికాస్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ డిఫరెంట్ స్ట్రక్చర్. సో మీరు పంపించేది XML, కానీ మీరు పంపించిన స్ట్రక్చర్ మా సిస్టమ్ లో డిజైన్ చేసుకున్న స్ట్రక్చర్ కంప్లీట్లీ డిఫరెంట్. మా సిస్టమ్ కి సూట్ అయ్యే స్ట్రక్చర్ మీకు ఆల్రెడీ ఇచ్చాం, ఆ స్ట్రక్చర్ లో పంపండి అంటారు. సో దే ఆల్రెడీ ప్రొవైడెడ్ శాంపుల్ XML. ఇది ఈ XML ఫామ్ లోనే పంపిస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం అని చెప్పారు. సో లెట్ us టేక్ దిస్ టార్గెట్ స్ట్రక్చర్ ఆల్సో. You go here and let me take target. సో ఇక్కడ చూస్తే వచ్చిన వాల్యూస్ ప్రతిదీ మనం పంపాలి, కానీ వచ్చినట్టు పంపకూడదు. సో యాజ్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ వీఆర్ రిసీవింగ్ యూ షుడ్ నాట్ సెండ్ ఇట్. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ స్ట్రక్చర్. సో వాల్యూస్ విల్ బి ద సేమ్, బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద డిఫరెంట్ స్ట్రక్చర్. ఇన్వాయిస్ నెంబర్ లో ఇన్వాయిస్ ఎన్ఓ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇన్వాయిస్ డేట్ కి ఇష్యూ డేట్ అని మనకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కస్టమర్ ఐడి ప్లేస్ లో కస్టమర్ ఐడి విచ్ ఇస్ ద సేమ్, టోటల్ అమౌంట్ ప్లేస్ లో టోటల్ ప్రైస్. సో ఈ ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్ లోకి మనం కన్వర్ట్ చేసి రిసీవర్ కి పంపాలి. సో ఇలా మనం ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్ కి మనం కన్వర్ట్ చేయాలంటే వీ నీడ్ టు యూస్ మెసేజ్ మ్యాపింగ్ ఇన్ CPA. సో లెట్ us go and create a మెసేజ్ మ్యాపింగ్. సో డెఫినేషన్ అర్థమైందా? వెన్ విల్ గో ఫర్ మెసేజ్ మ్యాపింగ్ అనేది? స్టిల్ ఎనీ డౌట్? Yes, sir. ఓకే. అండ్ అఖిల్, ఇది కంటెంట్ మోడిఫైర్తో కూడా అచీవ్ చేయొచ్చు కదా, బట్ ఒక్క రికార్డ్ ఉంటే కొంచెం పాసిబుల్. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి మెసేజ్ మ్యాపింగ్ వాడాలా? ఎగ్జాక్ట్లీ. సో మీకు 2-3 రికార్డ్స్ ఉన్నాయంటే యాజ్ ఇట్ ఈస్ మీరు స్టోర్ చేసుకొని కంటెంట్ మోడిఫైయర్ లో ఇదే స్ట్రక్చర్ మీరు పెట్టుకొని, సో యూ విల్ కాల్ దిస్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ మెసేజ్ మ్యాపింగ్ మీరు ఇది సింపుల్ గా కంటెంట్ మోడిఫైయర్ యూస్ చేసుకొని చేయొచ్చు. కానీ ఎప్పుడు మెసేజ్ మ్యాపింగ్కి వెళ్తారు? వెన్ యువర్ ఎంటైర్ స్ట్రక్చర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సోర్స్ టు టార్గెట్. సోర్స్ పంపించేది ఒక స్ట్రక్చర్, రిసీవర్ కావాల్సింది ఇంకో స్ట్రక్చర్ అన్నప్పుడు, if you have those differences between structure, then you will go for the message mapping. సో రియల్ టైమ్ లో నాకు ఎలా తెలుస్తుంది సోర్స్ నుంచి వచ్చేది లేదు టార్గెట్ పంపించేది నాకు ఎలా తెలుస్తుంది అంటే, యూ షుడ్ ఆస్క్ దెమ్. మీకు ఎవరైతే రిక్వైర్మెంట్ ఇస్తున్నారో మీకు ఒక ఇంటర్ఫేస్ ఇస్తారు. ఇంటర్ఫేస్ ఇచ్చి ఓకే వీళ్ళు పంపించే స్ట్రక్చర్ ఇది, వీళ్ళు పంపించే స్ట్రక్చర్ ఇది అని చెప్తారు. సో వెన్ దే సే స్ట్రక్చర్ యూ నీడ్ టు ఆస్క్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక రిఫరెన్స్ గా వాట్ దే ఆర్ సెండింగ్. వాళ్ళు పంపించే XML మాకు ఇవ్వండి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే XML మాకు ఇవ్వండి అని మీరు XMLs తీసుకుంటారు. సో ఆ XML బేస్ చేసుకొని మీరు మ్యాపింగ్ అనేది డిఫైన్ చేసుకుంటారు అన్నమాట. సో లెట్ మీ గో హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు FST అని ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు. లాస్ట్ క్లాసెస్ లో చెప్పినట్టు మీకు FST అని ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు. FST అని రిక్వైర్మెంట్ ఇస్తారు. ఈ FST లో ఎప్పుడైతే మీరు ఎక్కడైనా మ్యాపింగ్ అని చూస్తే, అంటే మ్యాపింగ్ అంటే సో యూనిట్ టు మ్యాప్ టు ద సోర్స్ టు టార్గెట్ స్ట్రక్చర్. సోర్స్ నుంచి వచ్చే ఫీల్డ్స్ టార్గెట్ స్ట్రక్చర్ మ్యాప్ చేసి ఒక స్ట్రక్చర్ గా ఫామ్ చేసి మనం రిసీవర్ కి పంపాలి. ఆర్ ఎల్స్ వెన్ దే ఆస్క్ టు కన్వర్ట్ ద స్ట్రక్చర్, ఎప్పుడైనా కన్వర్ట్ చేయమంటే ఫస్ట్ యూనిట్ టు ఆస్క్ దెమ్ వాట్ ఈస్ ద మ్యాపింగ్ షీట్ ఫర్ దిస్ వన్. మనకు ఒక మ్యాపింగ్ షీట్ ఇస్తారనమాట. దీన్ని మ్యాపింగ్ స్పెసిఫికేషన్ షీట్ అంటాం. స్పెసిఫికేషన్ షీట్ దీంట్లో మనకి క్లియర్ గా, సో ఐ డోంట్ నో, లెట్ మీ షో యూ వన్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ ఇట్. ఓకే, లెట్ మీ బ్రింగ్ ఇట్ హియర్. ఓకే, సో ఇలా మనకు ఒక మ్యాపింగ్ షీట్ ఇస్తారు. సో ఇది హెడర్ ఫీల్డ్స్, సో ఇది సోర్స్, ఇది టార్గెట్ స్ట్రక్చర్. ఇలా మనకు ఒక మ్యాపింగ్ షీట్ ఇస్తారనమాట.
ఈ షీట్ ఇచ్చి సో వాట్ ఈస్ ద సోర్స్ నుంచి ఏం ఫీల్డ్ వస్తుంది, టార్గెట్ లో ఏ ఫీల్డ్ కి మ్యాప్ చేయాలి, ఇది టార్గెట్ స్ట్రక్చర్, ఇది మనకి సోర్స్ స్ట్రక్చర్. సో మ్యాపింగ్ షీట్ ఇవ్వటమే కాకుండా దీని తాలూకు XMLs మనకి ఇస్తారనమాట. సో అది యూజ్ చేసుకొని మనం మ్యాపింగ్ క్రియేట్ చేసి ఎంప్లాయీ నుంచి వచ్చే ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి వచ్చే వాల్యూ స్టాఫ్ కోడ్కి వెళ్ళాలి. ఫస్ట్ నేమ్ కి ఏదైతే వస్తుందో అది ఫస్ట్ నేమ్ కి వెళ్ళాలి, లాస్ట్ నేమ్ కి ఏదైతే వస్తుందో ఫుల్ నేమ్ కి వెళ్ళాలి. సో సో ఫుల్ నేమ్ కి వెళ్ళాలి. జాబ్ టైటిల్, సోర్స్ నుంచి వచ్చే జాబ్ టైటిల్ అనే ఫీల్డ్ లో ఏ వాల్యూ అయితే ఉంటుందో ఆ వాల్యూ అనేది డిసిగ్నేషన్ అనే ఫీల్డ్ కి అసైన్ అవ్వాలి. ఇలా బేసిక్ గా సోర్స్ నుంచి వచ్చే స్ట్రక్చర్ ఇది, టార్గెట్ కి పంపాల్సిన స్ట్రక్చర్ ఇది. సో బోత్ ఆర్ XMLs. సో బోత్ సిస్టమ్స్ ఆర్ ఇంటరాక్టింగ్ XMLs బట్ దే హ్యావ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. సో అలా ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్ మనం కన్వర్ట్ చేయాలంటే వీ నీడ్ టు యూస్ మ్యాపింగ్. మీకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఇస్తారో ఇలా మ్యాపింగ్ చేయాలంటారు, యూ నీడ్ టు ఆస్క్ మ్యాపింగ్ షీట్. అసలు మ్యాపింగ్ షీట్ ఏంటి, ఎందుకు మ్యాపింగ్ షీట్ అడగాలి. సో మ్యాపింగ్ షీట్ ఎందుకంటే సో నాట్ ఓన్లీ ద కన్వర్టింగ్ ద స్ట్రక్చర్, సో మనకి చాలా లాజిక్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని ఉంది, టార్గెట్ లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఫుల్ నేమ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఈ రెండు కంబైన్ అయ్యి ఒక ఫుల్ నేమ్ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ యూనిట్ అని ఉంది, దీని ప్రైస్ మారుతుంది, యూరోస్ తో ఒకటి వెళ్ళాలి, లేదు కరెన్సీ మార్చాలి, లేదు డేట్ ఫార్మాట్ మార్చాలి, క్యాలిక్యులేషన్ చేయాలి, సమ్ చేయాలి, డివిజన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి, లేదు అంటే అన్ని వాల్యూస్ తీసుకొచ్చి సింగిల్ కాలమ్ లో పెట్టాలి. ఇలా మల్టిపుల్ లాజిక్స్ ఉంటాయి అనమాట. దాన్ని మనం మ్యాపింగ్ రూల్స్ అంటాం. సో ఏ ఫీల్డ్ కి ఏం లాజిక్ ఉందో దాని పక్కనే మనకి స్పెసిఫై చేస్తారు వాట్ ఈస్ ద లాజిక్. సో వెన్ యూ సీ డైరెక్ట్ అని మీరు ఎప్పుడైనా చూస్తే దట్ మీన్స్ దిర్ ఈస్ నో మ్యాపింగ్ లాజిక్ టు దిస్ ఫీల్డ్. ఈ పర్టికులర్ ఎంప్లాయీకి స్టాఫ్ కోడ్ కి లాజిక్ ఏం లేదు, వచ్చిన వాల్యూ వచ్చినట్టు వెళ్ళిపోవాలి, ఫస్ట్ నేమ్ కి ఫస్ట్ నేమ్ వచ్చినట్టు వెళ్ళిపోవాలి. వెన్ యూ సీ ద డైరెక్ట్ ఇన్ ద లాజిక్ దట్ మీన్స్ దిర్ ఈస్ నో లాజిక్, రూల్ కానీ లాజిక్ కానీ ఏం లేదు, వచ్చిన వాల్యూ వచ్చినట్టు మనం అసైన్ చేయాలి. వెన్ యూ సీ సంథింగ్, ఇప్పుడు చూస్తే ఇక్కడ చూస్తే కంట్రీ అని ఒక ఫీల్డ్ ఉంది. సో దీంట్లో కూడా టార్గెట్ లో కూడా కంట్రీ అనే ఫీల్డ్ ఉంది. సో వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, టార్గెట్ వాళ్ళు సోర్స్ నుంచి వచ్చేది IND, కానీ టార్గెట్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇండియా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సోర్స్ నుంచి US వచ్చినప్పుడు US అని వెళ్ళాలి, సోర్స్ నుంచి US అని వచ్చినప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాలి. సో దిస్ ఈస్ ద లాజిక్. సో ఏ ఫీల్డ్ కి ఏ లాజిక్స్ ఉన్నాయి, ఏ రూల్స్ ఉన్నాయని మనకి ఇలా స్పెసిఫై చేస్తారు. సో వెన్ ఎవర్ యూ రిసీవ్ ఎనీ మ్యాపింగ్ FSD, మీ FSD లో మ్యాపింగ్ ఉంది, లేదు ఇలా కన్వర్ట్ చేయాలి, సోర్స్ నుంచి ఈ స్ట్రక్చర్ వస్తుంది, రిసీవర్ ఈ స్ట్రక్చర్ వస్తున్నప్పుడు యూనిట్ ఆస్క్ దెమ్, ఓకే మ్యాపింగ్ ఉంది, నేను మ్యాపింగ్ చేస్తాను, బట్ ఈస్ దర్ ఎనీ రూల్స్, మ్యాపింగ్ లో ఏమైనా రూల్స్ ఉన్నాయా, లేదంటే వచ్చినట్టు యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ నేను పంపాలా, ఈజ్ దిస్ డైరెక్ట్ మ్యాపింగ్ ఆర్ ఈస్ దర్ ఎనీ రూల్స్ ఆర్ లాజిక్ అని మనం అడగాలన్నమాట. సో ఇలా మనకి రిక్వైర్మెంట్ వస్తుంది. సో ఓకే, సో ఫస్ట్ FSD వచ్చాక దాంట్లో మ్యాపింగ్ స్పెసిఫికేషన్ షీట్ అని ఉంటుంది, మ్యాపింగ్ షీట్ అంటారు, మ్యాపింగ్ స్పెసిఫికేషన్ షీట్ అంటారు, యూనిట్ టు ఆస్క్. సో బేసిక్ గా మీరు అడిగినప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళకి ఇలా చెప్తారనమాట. సో ఇలా సోర్స్ నుంచి మాకు ఇలా ఇన్వాయిసెస్, దిస్ ఈస్ ద శాంపుల్ XML. సో సోర్స్ నుంచి పంపించే శాంపుల్ XML ఇది, టార్గెట్ మీరు పంపాల్సిన శాంపుల్ XML ఇది అని మనకు ఒక శాంపుల్స్ XMLs ఇస్తారు. వాట్ ఈస్ ద సోర్స్ ఈస్ సెండింగ్, వాట్ రిసీవర్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అని. నౌ యూ హ్యావ్ సోర్స్ అండ్ టార్గెట్ XMLs. సో లెట్ us go and create మెసేజ్ మ్యాపింగ్. సో ఇక్కడ మీరు ఐఫ్లోలో అయినా మెసేజ్ మ్యాపింగ్ క్రియేట్ చేసుకోవచ్చు, సింపుల్ గా ఇంటిగ్రేషన్ ఫ్లోలోకి వెళ్ళి మెసేజ్ మ్యాపింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ యూ హ్యావ్ మెసేజ్ మ్యాపింగ్ అవుట్ సైడ్ ఆల్సో, బయట కూడా ఒక ఆర్టిఫాక్ట్ కింద మన ఇంటర్ఫేస్ ఎలా అయితే క్రియేట్ చేస్తున్నామో మన మెసేజ్ మ్యాపింగ్ కూడా బయట అలా క్రియేట్ చేసుకోవచ్చు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ క్రియేటింగ్ ఇన్సైడ్ ద ఐఫ్లో, క్రియేటింగ్ అవుట్ సైడ్ ద ఐఫ్లో అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. లెట్ us క్రియేట్ ఇన్సైడ్ ద ఐఫ్లో ఫస్ట్. సో క్రియేట్ అన్ ఐఫ్లో. So let's keep as message mapping, add and open in editor. ఓకే, సో ఇప్పుడు మనకి సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది, మనం సెండర్ నుంచి HTTPS కనెక్ట్ చేస్తాం, దే విల్ సెండ్ an XML, వాళ్ళు పంపించే XML విచ్ నథింగ్ బట్ దిస్ వన్ విచ్ ఇస్ ఇన్వాయిస్ BA. ఆల్రెడీ మీ దగ్గర ఉన్న శాంపుల్ XML వాళ్ళు మనకు పంపిస్తున్నారు. సో ఇప్పుడు మనం రిసీవర్కి SFTP యూజ్ చేసుకొని, లేదు అంటే వాట్ ఎవర్ ద అడాప్టర్, వాళ్ళ సిస్టమ్ అడాప్టర్ యూజ్ చేసుకొని మనం డేటా పంపాలి. కానీ ఎలా పంపాలి, సో ఈ ఫార్మేట్ లో పంపాలి. సో మనకు వచ్చే ఫార్మేట్ ఏంటి, ఈ ఫార్మేట్, ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ డేట్, కస్టమర్ ID, టోటల్ అమౌంట్. బట్ వెన్ వీఆర్ సెండింగ్ టు టార్గెట్ వీ నీడ్ టు సెండ్ as ఇన్వాయిస్ నెంబర్, ఇష్యూ డేట్, కస్టమర్ ID. సో ఈ 4 ఫీల్డ్స్ అంటే వీ కెన్ డూ ఈజీలీ విత్ కంటెంట్ మోడిఫైయర్. కానీ ఇక్కడ చూస్తే మల్టిపుల్ ఇన్వాయిసెస్, రేపు ఇప్పుడు 4 వచ్చాయి, రేపు 15 వస్తాయి, ఎల్లుండి 30 వస్తుంది, రేపు ఎప్పుడో 100 వస్తుంది.
సో ఎవ్రీథింగ్ వి కాంట్ కాల్ ఇన్ కంటెంట్ మోడిఫైర్. ప్రతి వాల్యూని, ఈచ్ రికార్డ్ లో ఉన్న వాల్యూని వి కాంట్ ఫిట్ ఇన్ కంటెంట్ మోడిఫైర్. దట్ ఈస్ అవుట్ ఆఫ్ ద స్కోప్. ప్రతిది మనం స్టోర్ చేసుకోలేం. మీకు ఒక XML వస్తుంది. ఈ ఎంటైర్ XML మీరు ఎప్పుడైతే XPath యూజ్ చేసి ఇన్వాయిస్ నెంబర్ స్టోర్ చేసుకుంటారో, యూ కెన్ స్టోర్ ఓన్లీ వన్ ఇన్వాయిస్ నెంబర్. సో ఈవెన్ దో యూ హ్యావ్ మల్టిపుల్ ఇన్వాయిసెస్, మీరు కంటెంట్ మోడిఫైర్ కి డేటా పంపించి ఇన్వాయిస్ నెంబర్ యాజ్ అన్ XPath పెడితే, ఈవెన్ దో యూ హ్యావ్ మల్టిపుల్ ఇన్వాయిసెస్ నెంబర్, యూ కెన్ స్టోర్ ఓన్లీ వన్ ఇన్వాయిస్ నెంబర్. నేను కంటెంట్ మోడిఫైర్ యూజ్ చేసుకొని వాల్యూ స్టోర్ చేసుకొని ఐ విల్ ఫార్మ్ an XML అంటే విచ్ ఇస్ నాట్ గుడ్. దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ సొల్యూషన్, ప్రాపర్ డిజైన్. సో ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్ కి వెన్ యూఆర్ హ్యాండ్లింగ్ ద హ్యూజ్ XMLs, when you are handling the multiple records, you need to use message mapping to convert from one form of structure to another form of structure. Okay, so now this is the incoming XML to us. మనకు వచ్చే incoming XML ఇది, టార్గెట్ పంపాల్సిన XML ఇది. సో బేసిక్ మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఆ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చర్ లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్, we need to use message mapping. షార్ట్కట్ లో MM అంటారు, which is nothing but message mapping. సో మీరు మెసేజ్ మ్యాపింగ్ డిజైన్ చేయాలనుకున్నారు. సో ఫస్ట్ స్టెప్ మీకు తెలియాల్సింది, వాట్ ఈస్ ద source XML, what is the target XML, and you need to ask them. మీరు ఎప్పుడైతే మీకు మెసేజ్ మ్యాపింగ్ డిఫైన్ చేయమన్నారు, యూ నీడ్ టు ఆస్క్ ఫంక్షన్స్. మీకు ఎవరైతే మీకు రిక్వైర్మెంట్ ఇస్తారో వాళ్ళని అడగాలి. సో మ్యాపింగ్ చేయమన్నారు, బాగానే ఉంది. నేను మ్యాపింగ్ చేయాలంటే నాకు స్ట్రక్చర్స్ కావాలి. వాళ్ళ స్ట్రక్చర్ ఎలా పంపిస్తున్నారో, వీళ్ళు ఎలా పంపిస్తున్నారో నాకు తెలియాలి. బికాస్ ఐఎమ్ నాట్ ఏ ఫోర్చ్యూన్ టెల్లర్. నాకు ఎలా పంపిస్తున్నారో నేను గెస్ట్ చేయలేను. ఐ వోంట్ వర్క్ ఆన్ అజంప్షన్స్. సో ఇదంతా మనం చెప్పలే, కానీ నార్మల్గా మనం వాళ్ళు ఏం పంపిస్తున్నారు మనం గెస్ట్ చేసి, మనం గెస్ట్ చేసినట్టు వాళ్ళు పంపరు. వాళ్ళు పంపించినట్టు మనం తీసుకొని దాన్ని మనం మ్యానిపులేట్ చేయాలి. సో యూ నీడ్ టు ఆస్క్ అప్ ఫ్రంట్ బిఫోర్ డెవలపింగ్ యువర్ సినారియో వెన్ యూ సీ FSD. సో FSD లో మ్యాపింగ్ అంటే యూ నీడ్ టు ఆస్క్ దెమ్ వాట్ ఈస్ ద సోర్స్ XML, వాట్ ఈస్ ద టార్గెట్ XML. ఇప్పుడు మీకు సోర్స్ XML ఒకటి, టార్గెట్ XML ఒకటి డిఫైన్ అయ్యింది. సో ఇచ్చారు వాళ్ళు. సో ఇన్ నోట్ ప్యాడ్ యూ ఆర్ సీయింగ్ సోర్స్ XML and you have target XML. So both structures మీకు ఉన్నాయి. So what is the next step? You will go and create a message mapping plus. So if you search for message mapping or else recommended లో మీకు message mapping ఉంటుంది. So mostly you will use content modifier, mostly you will use message mapping and Groovy script. Groovy script ఎందుకు ఇక్కడ recommended లో ఉంది? మనం ప్రతి దానికి కోడింగ్ రాస్తామని డోంట్ వరీ, we will not write code for everything, but ఈచ్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ కొన్ని కేసెస్ లో వాళ్ళు పేలోడ్ స్టోర్ చేసుకుంటారు. అసలు ఫెయిల్ అయితే, సక్సెస్ అయినా, ఏం డేటా పంపించారు చూసుకోవడానికి మోనిటర్ సెక్షన్ లో మనకు మెసేజ్ ఐడి, కోరిలేషన్ ఐడి, MPLOX ఇవన్నీ ఉన్నాయి కదా, దాని కిందే పేలోడ్ ని కూడా అటాచ్ చేసుకుంటారు. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్బిల్ట్ ఆప్షన్ టు స్టోర్ ద పేలోడ్. అలా అటాచ్ చేసుకోవడానికి ఇన్బిల్ట్ ఆప్షన్ లేదు. సో అందుకని ద పీపుల్ విల్ యూస్ గ్రూవీ స్క్రిప్ట్. అందుకే ఇక్కడ రికమెండెడ్ స్టెప్స్ లో ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే మెసేజ్ మ్యాపింగ్ ఉంది. సో ఎందుకు రికమెండెడ్ లో ఉంది, బట్ ఎందుకు రికమెండెడ్ స్టెప్స్ లో ఉంది మెసేజ్ మ్యాపింగ్? సో వాట్ ఎవర్ ద మెసేజెస్ ఆర్ ఇంటరాక్టింగ్ బిట్వీన్ ద టూ సిస్టమ్స్ విల్ నాట్ బి సేమ్ యాజ్ ఆల్వేస్. ప్రతిసారి సేమ్ కంటెంట్, సేమ్ ఫార్మాట్స్ ఐ మీన్ ఎక్స్చేంజ్ చేసుకుంటామని రూల్ ఏం లేదనమాట. సో అందుకనే రికమెండెడ్ లో ఉంది. బట్ దట్ మీన్స్ ఎవ్రీ టైమ్ వీఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్ టు అనదర్ ఫార్మ్ ఆఫ్ స్ట్రక్చర్. సో ఇక్కడ నేను మెసేజ్ మ్యాపింగ్ అని క్లిక్ చేసుకున్నాను. యూ నీడ్ టు నేమ్ ఇట్. సో MM_invoices. సో వాట్ ఎవర్ ద నేమ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ హియర్. సో ఇప్పుడు నేను మెసేజ్ మ్యాపింగ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఇఫ్ ఐ గో టు ద ప్రాసెసింగ్, ఐ డోంట్ సీ ఎనీథింగ్. సో సెలెక్ట్ చేసినా కూడా ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ హియర్. సో ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్. హౌ టు క్రియేట్ ఎ మెసేజ్ మ్యాపింగ్? సో ఈ మెసేజ్ మ్యాపింగ్ ద గ్రూవీ స్క్రిప్ట్ క్రియేట్ చేసినప్పుడు పక్కనే ప్లస్ సింబల్ ఉంది. సేమ్ వే దీనికి కూడా మెసేజ్ మ్యాపింగ్ మీరు యూజ్ చేసినప్పుడు యూ విల్ సీ ఏ create symbol beside of that one. Just click on this one. It will ask one name. Just give the name. So invoices BOA something. BOA. Oh, sorry. What happened? Let me refresh. Edit, recover, okay, create MM_invoices, create. సో ఇప్పుడు మెసేజ్ మ్యాపింగ్ అనే స్టెప్స్ మనం యాడ్ చేసాం.
వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ మెసేజ్ మ్యాపింగ్. ఒక నేమ్ ఇచ్చుకున్నాం మనం మెసేజ్ మ్యాపింగ్ డిఫైన్ అయ్యేటప్పుడు. ఇట్ విల్ ఆస్క్ వన్ నేమ్, వాట్ ఈస్ ద మెసేజ్ మ్యాపింగ్ నేమ్ అని. సో ఇక్కడ మీరు వన్స్ మీరు డిఫైన్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. వెన్ యూ సీ ఇట్ విల్ ఆస్క్ వాట్ ఈస్ ద సోర్స్ స్ట్రక్చర్, వాట్ ఈస్ ద టార్గెట్ మెసేజ్. ఇక్కడ సోర్స్ మెసేజ్ అంటే సోర్స్ స్ట్రక్చర్ అనమాట. యాడ్ అని ఉంది కదా, యాడ్ సోర్స్ మెసేజ్, యాడ్ టార్గెట్ మెసేజ్. సో సింపుల్ ఇప్పుడు వాళ్ళు XML ఇచ్చారు. సో ఇఫ్ ఐ గో యాడ్ సోర్స్ మెసేజ్, అప్లోడ్ ఫ్రమ్ ద ఫైల్ సిస్టమ్, నేను డౌన్లోడ్లోకి వెళ్ళి which is nothing but invoice boa.xml ఉంది. I will select this one. So if you try to select that one, the file has validation errors. So we will never import XMLs into mappings. మనం XMLs ని mapping లోకి యూస్ చేస్తాం, but we will never import XML as in mapping. Then how can we create a mapping? So XML ఉంది, we know the structure how they are sending, we know the structure how they are expecting, then how we will create a message mapping? So there are some prerequisites you need to do if you want to create a message mapping. So you have already source XML and target XML. Now what you have to do, we need to convert XML into XST. ఓకే, XML ఉంది కదా, ఆ XML తీసుకొని XST కింద మనం డిఫైన్ చేస్తాం. You already know how to convert the XST because you already use this in CSV converter, I guess. సో CSV కన్వర్టర్ లో మీరు ఆల్రెడీ యూజ్ చేస్తారు. ఒక XML ని ఒక స్కీమాని మనం డిఫైన్ చేసుకోవాలి కన్వర్టర్ లో. మనం ఏం చేస్తాం, ఒక XML టు XST కన్వర్షన్ లోకి వెళ్ళి ఒక గూగుల్లోకి వెళ్ళి మనకు కావాల్సిన XML ఇస్తే అది ఒక XST ఇస్తుంది. XST is nothing but XML schema definition. ఆ యొక్క XML యొక్క మెటా డేటా అనమాట. సో అసలు స్ట్రక్చర్ ఏంటి, వాట్ ఆర్ ద ఫీల్డ్స్ అవైలబుల్, సో ఎన్నిసార్లు పాపులేట్ అవ్వచ్చు, వాట్ ఈస్ ద అక్కరెన్స్ అని ఆ XST లో ఉంటుంది. సో XST అంటే XML స్కీమా డెఫినేషన్, దాని యొక్క స్కీమా అనమాట. సో XML యొక్క స్కీమా, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మెటా డేటా ఆల్సో. ఓకే, సో మీకు సోర్స్ XML టార్గెట్ XML ఉంటే సరిపోదు. సో వెన్ యూ హ్యావ్ ద సోర్స్ XML అండ్ టార్గెట్ XML, యూ నీడ్ టు కన్వర్ట్ ఇంటూ XST. ఎలా కన్వర్ట్ చేస్తాం? నౌ ఐ హ్యావ్ సోర్స్ XML, నౌ ఐ హ్యావ్ టార్గెట్ XML, హౌ కెన్ ఐ కన్వర్ట్ ఇంటూ XST? సో యూ విల్ గో టు గూగుల్, XML టు XST కన్వర్టర్ అని టైప్ చేస్తారు. సో యూ విల్ గెట్ దిస్ వన్. You can take anything, come here, close. So first take the source XML. Source నుంచి వచ్చే XML తీసుకోండి, which is nothing but this one. Control A, Control C, go to here, add your XML data here. Okay, then generate a schema. సో ఇక్కడ చూస్తే మీరు XML ఇవ్వగానే మీకు XST వస్తుంది. సో ఎందుకు మనం XST కింద డిఫైన్ చేసాం? బికాస్ in mapping you can only import XST, you can't import XMLs. Either you need to import XST or else you can import EDMX files అంటాం. సో EDMX అనేది OData adapter మనం చూసుకున్నప్పుడు OData adapter లో వస్తుంది. సో ఫర్ నౌ ప్లీజ్ ఫోకస్ ఆన్ XST. సో వెన్ యూ హ్యావ్ XML, you can't directly import XML into mapping. You need to convert into XST. ఎలా కన్వర్ట్ చేస్తాం? సో గూగుల్లోకి వెళ్ళి మనకు కావాల్సిన XML తీసుకొని we will convert into XST. So this is nothing but XML schema definition అంటాం అంటాం. సో ఇక్కడ చూస్తే there is an, even though I am sending multiple records, నేను entire records పంపిస్తున్నా. I have 4 records here. ఇక్కడ చూస్తే I have only సింగిల్ రికార్డ్, హెడర్ అని ఒక రికార్డ్, దాంట్లో ఫీల్డ్స్, ఐటమ్స్ అని ఒక రికార్డ్, దాంట్లో ఫీల్డ్స్. బట్ ఇది ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి, ఎన్నిసార్లు అయినా రావచ్చు అనేది ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ చేసింది, విచ్ ఇస్ నథింగ్ బట్ మ్యాక్స్ అక్కర్స్ ఈక్వల్ టు అన్బౌండెడ్. అన్బౌండెడ్ అంటే మ్యాక్స్ అక్కర్స్ అంటే అది ఎన్నిసార్లు అక్కర్ అంటే ఎన్నిసార్లు రావచ్చు. ఈ పర్టికులర్ ఇన్వాయిస్ అనే ఫీల్డ్, ఈ పర్టికులర్ ఇన్వాయిస్ అనే రికార్డ్. సో లెట్ మీ గో అండ్ షో హియర్. ఇన్వాయిసెస్ అనే రికార్డ్ వస్తుంది, దీంట్లో ఇన్వాయిసెస్ అనే రికార్డ్స్ వస్తుంది. ఈ ఇన్వాయిస్ స్ట్రక్చర్ లో ఎన్నిసార్లు డిఫైన్ అయ్యి ఉంది, ఎన్నిసార్లు రావచ్చు అని అది ఆల్రెడీ డిఫైన్ అయ్యి ఉంది. మ్యాక్స్ అక్కర్స్ ఈక్వల్ టు అన్బౌండెడ్. ఈ పర్టికులర్ ఇన్వాయిస్ ఎన్నిసార్లు అయినా రావచ్చు అని XST లో ఆల్రెడీ డిఫైన్ అయ్యి ఉంది. అందుకే మీరు ఎన్ని రికార్డ్స్ ఇచ్చినా కూడా, 100 రికార్డ్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఇచ్చినా కూడా ఇట్ విల్ జనరేట్ ఓన్లీ 1 ఇన్వాయిస్. ఒక ఇన్వాయిస్ జనరేట్ చేస్తుంది, కానీ అది ఎన్నిసార్లు పాపులేట్ అవ్వచ్చు అని డిఫైన్ చేసుకుంటుంది. మ్యాక్స్ అక్కర్స్ ఈక్వల్ టు అన్బౌండెడ్ ఇలా డిఫైన్ చేసుకుంటుంది. యూ నీడ్ టు కాపీ దిస్ వన్ అండ్ యూ నీడ్ టు గో టు నోట్ప్యాడ్ అగైన్ అండ్ ఫైల్ న్యూ. ఇక్కడ యూ నీడ్ టు సేవ్ యాజ్ సోర్స్ XST ఆర్ వాట్ ఎవర్ ద నేమ్ యూ వాంట్ యూ కెన్ కీప్, బట్ యూ నీడ్ టు స్టోర్ యాజ్ .xst. ఆల్వేస్ ఇట్ షుడ్ హ్యావ్ .xst అనే ఎక్స్టెన్షన్ తో స్టోర్ చేసుకోవాలి. సేమ్ వే ఇప్పుడు మన సోర్స్ స్ట్రక్చర్ ఉంది, సోర్స్ XML ఉంది, మనం XST కింద కన్వర్ట్ చేసాం. నౌ యూ హ్యావ్ సోర్స్ XST. సేమ్ వే టార్గెట్ కూడా తీసుకోవాలి.
టార్గెట్ XML మీకు ఇచ్చారు కదా వాళ్ళు, సేమ్ XML తీసుకొని దెన్ యూ విల్ గో అగైన్ హియర్ అండ్ యూ విల్ కన్వర్ట్ టార్గెట్ స్ట్రక్చర్ ఆల్సో, generate a schema. Document is valid, now it has converted again. Copy and file, yeah, and this one save as downloads target uoa.xst. ఓకే, సో బేసిక్ ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్ లోకి మనం కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాం. సో ఈ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చర్ లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఏదైనా సిపిఏలో ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్ కి కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు JSON వస్తుంది. సో ఫ్రమ్ సోర్స్ సేమ్ రిక్వైర్మెంట్ XML రాకుండా సోర్స్ నుంచి JSON వస్తుంది. రిసీవర్ కి JSON కావాలి, కానీ డిఫరెంట్ స్ట్రక్చర్స్ కావాలి. మీరు ఏం చేస్తారు, వాట్ ఈస్ యువర్ అప్రోచ్? JSON to XML, XML to XST. సో బేసిక్ గా సోర్స్ నుంచి మీరు ఏం చేస్తారంటే హియర్ యూ విల్ యూస్ JSON నుంచి XML లోకి కన్వర్ట్ చేసుకుంటారు. కన్వర్ట్ చేసుకొని అప్పుడు మీకు XML యూస్ చేసుకొని మెసేజ్ మ్యాపింగ్ చేస్తారు. ఎందుకు నేను JSON యూస్ చేయకూడదు, బికాస్ యూ కాంట్ సెండ్ JSON టు మెసేజ్ మ్యాపింగ్. మెసేజ్ మ్యాపింగ్ విల్ వర్క్ ఓన్లీ ఫర్ XMLs వర్క్ అవుతుంది అనమాట. సో అందుకని మనం సోర్స్ నుంచి మనకి JSON వస్తుంటే JSON టు XML కన్వర్ట్ చేసి మనం మెసేజ్ మ్యాపింగ్ చేసుకొని దెన్ అగైన్ ఆ XML నుంచి మళ్ళీ JSON లోకి కన్వర్ట్ చేసి రిసీవర్ కి JSON కావాలి కాబట్టి JSON లో పంపిస్తాం. సో ఇన్ కేస్ సోర్స్ టార్గెట్ JSON లో ఇంటరాక్ట్ అవుతున్నారు, బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అన్నప్పుడు కూడా మనం మ్యాపింగ్ యూజ్ చేయాలి. కానీ మ్యాపింగ్ మనం పంపాలంటే XML పంపిస్తాం, కానీ మనకు వచ్చేది సోర్స్. అలాంటి కేసెస్ లో కన్వర్ట్ చేసి మనం మ్యాపింగ్ చేసుకొని కావాల్సిన డెడికేటెడ్ డిజైన్ స్ట్రక్చర్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి కావాల్సిన JSON కాబట్టి అవుట్పుట్ XML ని JSON లోకి కన్వర్ట్ చేసి టార్గెట్ కి పంపిస్తాం. సో ఇలా ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ డీలింగ్ విత్ ద డిఫరెంట్ స్ట్రక్చర్స్ యూ నీడ్ టు కన్వర్ట్ ఇట్ ఫస్ట్ బిఫోర్ సెండింగ్ టు మెసేజ్ మ్యాపింగ్. ఓకే, సో ఇప్పుడు నేను సోర్స్ స్ట్రక్చర్ టార్గెట్ స్ట్రక్చర్ ఉంది, XML టు XST కన్వర్ట్ చేసుకున్నాను. నౌ ఐ హ్యావ్ source XST, I have target XST. Then I will go to the mapping. Now add source message, and ఇంతకు ముందు నేను ఇన్వాయిసెస్ XML అని పెట్టాను. సో ఆటోమేటిక్ గా మనకి సోర్సెస్ లో చూపిస్తుంది అనమాట. నౌ ఐ విల్ ట్రై టు అప్లోడ్. సార్ కింద ఫీల్డ్ మిస్ అవుతున్నాయి సార్, స్క్రీన్ ఓకే, జూమ్ లో ఉంది సార్. ఓకే, ఓకే, ఓకే. సో ఇక్కడ చూస్తే మీరు నౌ ఐ హావ్ ఇంపోర్టెడ్ XMLs, ఐ హావ్ ఇంపోర్టెడ్ XSTs. సో XML ఉంది, XST లోకి కన్వర్ట్ చేసుకున్నాము. కన్వర్ట్ చేసుకొని 1 second, లెట్ మీ కొలాప్స్ దిస్ వన్. ఓకే, సో ఇప్పుడు రెండు XMLs ని XST లోకి కన్వర్ట్ చేసుకొని వీ హావ్ ఇంపోర్టెడ్ ఇన్ మ్యాపింగ్. సో మ్యాపింగ్ లో ఓన్లీ XST ఇంపోర్ట్ చేసుకుంటారు. యూ కాంట్ ఇంపోర్ట్ XML. నాకు XML ఇచ్చారు కదా, నాకు ఆల్రెడీ డైరెక్ట్ స్ట్రక్చర్ ఉంది, వాళ్ళు ఏం పంపిస్తున్నారో నేను XML ఇంపోర్ట్ చేస్తానంటే యూ కాంట్ ఇంపోర్ట్ XML. You need to convert that XML into XST, then you need to import this XST into your message mapping. సో ఇప్పుడు సోర్స్ స్ట్రక్చర్ ఉంది, టార్గెట్ స్ట్రక్చర్ ఉంది. సో ఈ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చర్ లోకి మనం కన్వర్ట్ చేయాలి. ఇఫ్ యు గో హియర్ సో ఇన్వాయిసెస్ అనే రికార్డ్స్ వస్తాయి, దాంట్లో ఇన్వాయిస్ అనే రికార్డ్ ఉంటుంది. అవి ఎన్నిసార్లు అయినా రావచ్చు, ఇవి ఎన్నిసార్లు అయినా పాపులేట్ అవ్వచ్చు. సో దీని నుంచి దీనికి మనం కన్వర్ట్ చేయాలి. ఇఫ్ యు గో టు ద హెడర్, ఇఫ్ యు క్లిక్ ఆన్ ద హెడర్, ఇన్వాయిస్ నెంబర్, ఇష్యూడ్, ఇన్వాయిస్ డేట్, ఇష్యూ డేట్. సో ఈ స్ట్రక్చర్ నుంచి మనకి డేటా వస్తుంది సోర్స్ నుంచి, కానీ మనం రిసీవర్ పంపించేటప్పుడు ఈ స్ట్రక్చర్ పంపాలి. దానికోసం మనం మెసేజ్ మ్యాపింగ్ క్రియేట్ చేసాం. దెన్ హౌ కెన్ వి రిలేట్ దీస్ టూ థింగ్స్? ఈ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చర్ లోకి ఎలా కన్వర్ట్ అవ్వాలి? సో యూ నీడ్ టు డూ మ్యాపింగ్. సో ఇక్కడ నుంచి మీకు యారో మార్క్ ఉంటుంది కదా, జస్ట్ యూ నీడ్ టు డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇన్వాయిసెస్ అనే రికార్డ్స్ నుంచి ఇన్వాయిసెస్ అనే రికార్డ్స్ కి మ్యాప్ చేసుకుంటున్నాం. దెన్ ఇన్వాయిసెస్ టు ఇన్వాయిసెస్. So if you have the identical fields, so header నుంచి header కి, so if you have the identical fields, for example 2-3 fields difference ఉన్నాయి, remaining అన్ని identical fields. So if you want to map identical fields automatically, అంటే ప్రతి ఒక 100 fields 1 by 1 మనం మ్యాప్ చేయాలంటే కష్టం. సో ఐడెంటికల్ ఫీల్డ్స్ ఉన్నవి ఆటోమేటిక్ గా మీరు మ్యాప్ చేయాలంటే
వన్స్ యూ మ్యాప్ ద హెడర్ ఎలిమెంట్, మీరు కొన్ని రూట్ ఎలిమెంట్స్ మ్యాప్ చేశాక మీకు ఇక్కడ ఏబి అని ఒక సింబల్ ఉంటుంది. కెన్ యూ సీ, మీకు హైలైట్ అవుతుందా ఏబి అని? నో సార్, కనిపించట్లేదు అది. కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. కనిపిస్తుంది. స్క్రీన్ ఇవ్వండి సార్. ఓకే, సో ఇక్కడ నా మౌస్ కర్సర్ మీద చూస్తే ఏబి అని ఒక సింబల్ ఉంది ఇక్కడ. ఓకే, ఈ ఏబి మీద క్లిక్ చేస్తే వాట్ ఎవర్ ద ఐడెంటికల్ ఫీల్డ్స్, అంటే ఇన్వాయిస్ నెంబర్ ఉందంటే ఆటోమేటిక్ గా ఆ రెండు మ్యాప్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమున్నాయి ఐడెంటికల్, కస్టమర్ ఐడి అని ఉంది. సో ప్రతిది ఇలా 100 ఫీల్డ్స్ ఉండొచ్చు. ప్రతి దాన్ని నేను మ్యాప్ చేసుకుంటా కూర్చోలేను, విచ్ విల్ కిల్ మై టైం. సో దానికోసం వీళ్ళు ఏం చేశారంటే మ్యాప్ ఐడెంటికల్ ఎలిమెంట్స్ ని సింప్లిఫై చేసుకోవడానికి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇఫ్ యూ క్లిక్ దిస్ వన్, ఆటోమేటిక్ ఇప్పుడు చూస్తే కస్టమర్ ఐడి మ్యాప్ అయిపోయింది. ఎందుకంటే సోర్స్ ఫీల్డ్ సేమ్, టార్గెట్ ఫీల్డ్ సేమ్. మిగతా ఎందుకు అవ్వలేదు? బికాస్ సోర్స్ స్ట్రక్చర్, టార్గెట్ స్ట్రక్చర్ ఆర్ నాట్ ఐడెంటికల్. ఇక్కడ ఐటమ్ లో కరెన్సీ అని ఉంది, ఇది మ్యాప్ అవ్వలేదు. ఎందుకంటే దాని రూట్ ఎలిమెంట్ ఇంకా మనం మ్యాప్ చేయలేదు కాబట్టి యూనిట్ టు మ్యాప్ రూట్ ఎలిమెంట్ ఫస్ట్. ఆ రూట్ ఎలిమెంట్ మ్యాప్ అయితే దాని చైల్డ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే ఆటోమేటిక్ గా మ్యాప్ చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు చూస్తే కరెన్సీ టు కరెన్సీ మ్యాప్ అయిపోయింది. సో బేసిక్ గా ఏ ఫీల్డ్స్ కి మ్యాప్ అవ్వాలి అనేది మనకి మ్యాపింగ్ షీట్ ఇస్తారు. సోర్స్ నుంచి వచ్చే ఇన్వాయిస్ నెంబర్, టార్గెట్ లో ఇన్వాయిస్ నెంబర్ అనే ఫీల్డ్ కి మ్యాప్ అవ్వాలి అంటే సింపుల్ గా మనం ఇలా డ్రాగ్ చేస్తాం అనమాట. సో ఇన్వాయిస్ డేట్ తర్వాత ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయో ప్రతిదీ మనం డ్రాగ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ అమౌంట్ టు ప్రైజ్. సో నెక్స్ట్ ఇంకేమున్నాయి? సో ఇక్కడ ఎందుకు రెడ్ కలర్ చూపిస్తుంది? సోర్స్ స్ట్రక్చర్, టార్గెట్ స్ట్రక్చర్ సేమ్, బట్ టార్గెట్ లో ఇఫ్ యూ సీ ఈ రెడ్ కలర్ చూపిస్తుంది అనమాట. అంటిల్ అన్లెస్ వి మ్యాప్ ఇట్ ఈస్ షోయింగ్ రెడ్ కలర్. ఇప్పుడు టోటల్ ప్రైస్ ఉంది, టోటల్ అమౌంట్ నుంచి టోటల్ ప్రైస్ కి నేను మ్యాప్ చేశాను. సో రెడ్ కలర్ అంతా పోయింది. సో ఎందుకు రెడ్ కలర్ చూపిస్తుంది? సో దట్ అవిల్టర్ దాన్ని అకరెన్స్ బేస్ చేసుకొని మనం రెడ్ కలర్ చూపిస్తుంది. సో ఇలా మనం ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్ లోకి మనం కన్వర్ట్ చేయాలి అంటే we will use మెసేజ్ మ్యాపింగ్. ఒక మెసేజ్ మ్యాపింగ్ మీరు డిఫైన్ చేసుకోవాలంటే ఫస్ట్ సోర్స్ స్ట్రక్చర్, దాని తర్వాత టార్గెట్ స్ట్రక్చర్ డిఫైన్ చేసుకోవాలి. సో XML నుంచి XST లోకి కన్వర్ట్ చేసుకొని ఆ XST ని ఇంపోర్ట్ చేసుకుంటారు. సో వన్స్ యూ ఇంపోర్ట్ ద XST మీకు స్ట్రక్చర్ వస్తుంది. సో మెయిన్ థింగ్ ఈస్ మీరు చైల్డ్ ఫీల్డ్స్ మ్యాప్ చేస్తే సరిపోదు. సో ఇఫ్ యూ కొలాప్స్ దిస్ వన్, ఇన్వాయిసెస్ కొలాప్స్ చేస్తే దాంట్లో ఇన్వాయిస్ అనే రికార్డ్ ఉంది, దాంట్లో హెడర్ అండ్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ హెడర్ అండ్ ఐటమ్స్ మీరు పాపులేట్ అవ్వాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు పాపులేట్ అవ్వాలంటే ఇది పాపులేట్ అవ్వాలి, ఇది పాపులేట్ అవ్వాలంటే ఇది పాపులేట్ అవ్వాలి. సో యూనిట్ టు మ్యాప్ దీస్ థింగ్స్ అనమాట. ఇవి మనం మిస్ చేయకూడదు. సో ఇలా మనం ప్రతిదీ మ్యాప్ చేసుకొని మనం వీ కెన్ కన్వర్ట్ ఫ్రమ్ వన్ స్ట్రక్చర్ టు అనదర్ స్ట్రక్చర్. సో ఎలా టెస్ట్ చేసుకుంటాం? నౌ ఐ హావ్ మ్యాప్డ్ సోర్స్ నుంచి టార్గెట్ ని మ్యాప్ చేశాను, బట్ హౌ కెన్ ఐ కన్వర్ట్ ఫ్రమ్ వన్ స్ట్రక్చర్ టు అనదర్ స్ట్రక్చర్? హౌ ఐ నో ఇట్ ఈస్ కన్వర్టింగ్? నేను ఎలా టెస్ట్ చేసుకోవచ్చు? యూ కెన్ క్లిక్ ఆన్ ఓకే. మీరు ఇక్కడ సిమ్యులేట్ చేసుకోవచ్చు, మీ ఇన్పుట్ డేటా అవుట్పుట్ డేటా ఎలా వస్తుందో సిమ్యులేట్ చేసుకోవచ్చు. లేదు అంటే వన్ మోర్ ఈజీ వే ఫర్ మెసేజ్ మ్యాపింగ్ ఈస్ సిమ్యులేషన్ ఇన్ మెసేజ్ మ్యాపింగ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడే మీకు సిమ్యులేట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో క్లిక్ ఆన్ సిమ్యులేట్ అండ్ టెస్ట్ యువర్ ఫైల్. వాట్ ఈస్ ద ఇన్పుట్ ఫైల్? ఇన్వాయిస్ BOA.xml. మనకి సోర్స్ నుంచి ఇన్వాయిసెస్ అనే రికార్డ్స్ వస్తున్నాయి. సో దాంట్లో మనకి 4 ఇన్వాయిసెస్ ఉన్నాయి. ఈచ్ ఇన్వాయిస్ లో హెడర్ అండ్ ఐటమ్ లో లెవెల్స్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ ఇన్వాయిస్ నెంబర్, ఇన్వాయిస్ డేట్, కస్టమర్ ఐడి, టోటల్ అమౌంట్. లెట్ us test this now. సో ఫస్ట్ టైం ఇట్ విల్ టేక్ సమ్ టైం. మెసేజ్ మ్యాపింగ్ ఎగ్జిక్యూషన్ టైం తీసుకుంటుంది నార్మల్ గా. సో వెన్ యూ ఫీల్ ఇట్ ఈస్ టేకింగ్ టైం, జస్ట్ క్యాన్సిల్ ఇట్ అండ్ టెస్ట్ ఇట్ అగైన్. ఓకే, సో ఇప్పుడు చూస్తే సేమ్. సో ఇక్కడ ఏదైతే చూస్తున్నారో యూ హ్యావ్ ఇన్వాయిసెస్ హెడర్ ఐటమ్. సో అవుట్పుట్ సేమ్ ఉంది. సో అన్ని రికార్డ్స్ పాపులేట్ అయింది. ఇఫ్ యూ గో టు ద హెడర్ అండ్ సీ క్లియర్లీ హెడర్ అనేది జనరేట్ అయింది, కానీ ఇక్కడ చూస్తే ఇన్వాయిస్ నెంబర్ ఉంది, ఇక్కడ చూస్తే ఇన్వాయిస్ NO అని ఉంది, ఇన్వాయిస్ డేట్ అని ఉంది, అవుట్పుట్ లో ఇష్యూ డేట్ అని ఉంది, కస్టమర్ ఐడి ఇక్కడ చూస్తే కస్టమర్ ఐడి, టోటల్ అమౌంట్ ఇక్కడ చూస్తే టోటల్ ప్రైస్. వీఆర్ నాట్ చేంజింగ్ ద వాల్యూస్, we are sending the actual value what we are getting from the source. Instead we are changing the structure from this one to this one. సో ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్ లోకి మనం కన్వర్ట్ చేసి టార్గెట్ కి పంపాలంటే ఇలా మనం మెసేజ్ మ్యాపింగ్ యూజ్ చేస్తాం. సో మెసేజ్ మ్యాపింగ్ మీరు క్రియేట్ చేయాలంటే యూ షుడ్ నో ద XML
you need to convert into XST, you need to import the XST into mapping, then you need to map your ఫీల్డ్స్ అనమాట. ఏ ఫీల్డ్స్ నుంచి ఏ ఫీల్డ్కి వెళ్ళాలనేది మ్యాప్ చేసుకుంటారు. సింపుల్ గా మ్యాప్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి డ్రాగ్ చేసుకొని మ్యాప్ చేసుకుంటారు. వెన్ యూ సెలెక్ట్ ఎనీ ఫీల్డ్, మీరు ఏమైనా ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుంటే కింద మ్యాపింగ్ చూపిస్తుంది. సో ఏ ఫీల్డ్ కి మ్యాప్ అయింది, ఇప్పుడు చూస్తే కరెన్సీ టు కరెన్సీ మ్యాప్ అయింది. సో ఈ మ్యాప్ ఇదే డైరెక్ట్ మ్యాపింగ్, వచ్చిన వాల్యూ వచ్చినట్టు పంపిస్తున్నాం. రేపు ఎప్పుడైనా కరెన్సీని మార్చాలి, జీరోస్ యాడ్ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి, సమ్ చేయాలి, అలాంటప్పుడు మనం ఈ ఫంక్షన్స్ వాడతాం అనమాట. సో ఇక్కడ చూస్తే అర్థమెటిక్ లోకి వెళ్తే యాడ్, సబ్ట్రాక్ట్, అబ్సల్యూట్, నెగిటివ్ సైన్, పవర్ లెస్ దెన్, మల్టిప్లై, డివిజన్, సీల్ ఫ్లోర్, ఇవన్నీ అర్థమెటిక్ ఫంక్షన్స్. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ డూ ఎనీ మ్యాథమెటిక్స్ ఇన్ యువర్ సిపిఐ, మీరేమైనా క్యాలిక్యులేట్ చేయాలి, అమౌంట్ ఏమైనా క్యాలిక్యులేట్ చేయాలి, పర్సంటేజ్ ఏమైనా క్యాలిక్యులేట్ చేయాలన్నప్పుడు మనం అర్థమెటిక్ వెళ్తాం. నెక్స్ట్ బులియన్. సో ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్, ఇఫ్ ఆ ఫీల్డ్ వస్తే ఈ వాల్యూ పంపు, లేదు ఆ ఫీల్డ్ వస్తే ఈ వాల్యూ పంపు, ఇఫ్ దెన్ ఎల్స్ కండిషన్స్ మీరు రాయాలి అంటే దెన్ యుల్ గో విత్ ద బులియన్. నెక్స్ట్ కాన్స్టెంట్, ప్రతిసారి ఇదే ఫీల్డ్ పంపాలి, ప్రతిసారి సేమ్ వాల్యూ పంపాలి అన్నప్పుడు విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్. ఇలా బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో ఎప్పుడైతే డైరెక్ట్ మ్యాపింగ్ కాకుండా మీకు లాజిక్స్ ఇస్తారో, రూల్స్ ఇస్తారో, ఆ ఫంక్షన్స్ యూస్ చేసుకొని ఆ లాజిక్ అనేది డిఫైన్ చేసుకుంటారు అనమాట. విచ్ ఇస్ ఫోర్మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్ ఇన్ ద సిపిఐ ఈస్ నోడ్ ఫంక్షన్స్. మీరు ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా వెన్ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్, మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు యూ షుడ్ నో ద డెఫినేషన్ ఆఫ్ ద ఈచ్ నోడ్ ఫంక్షన్. ప్రతి నోడ్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ మీకు తెలియాలి. ఈవెన్ దో యూ ప్రాక్టీస్ ఆర్ నాట్, అట్లీస్ట్ యూ షుడ్ బై హార్ట్ బిఫోర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ. బికాస్ కంపల్సరీగా మెసేజ్ మ్యాపింగ్ వచ్చా అని అడిగితే, వచ్చా అని చెప్తే ద నెక్స్ట్ క్వశ్చన్ దే విల్ ఆస్క్ సంథింగ్ ఫ్రమ్ దిస్ సెక్షన్. మిగతా ఏం అడగరు. అర్థమెటిక్, బులియన్, దే విల్ నెవర్ ఫోకస్ ఆన్ దోస్ థింగ్స్. వీ విల్ నెవర్ యూజ్ ఇట్ ఆల్సో. మనం రియల్ టైంలో ఎక్కువ యూజ్ చేయం, బట్ ఫర్ షూర్ వీ విల్ యూజ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ సెక్షన్. సో ఇవన్నీ మీకు తెలియాలి, ఇవన్నీ అప్కమింగ్ క్లాసెస్ లో తెలుస్తుంది. ఓకే, సో ఇలా మనం మెసేజ్ మ్యాపింగ్ క్రియేట్ చేస్తాం. వాట్ ఈస్ ద అకరెన్స్, ఇక్కడ ఎందుకు 1 to 1 ఉంది, ఇక్కడ ఎందుకు 1 to స్టార్ ఉంది అనేది మనం రేపు చూద్దాం. బట్ సార్ ఇప్పుడు ఐడెంటికల్ ఎలా మ్యాపింగ్ చేస్తాం? సేమ్. ఓకే, సో మ్యాపింగ్ క్రియేట్ చేస్తారు. వన్స్ యూ క్రియేట్ మ్యాపింగ్, ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. లేదు క్రియేట్ చేసి బ్యాక్ వెళ్తే, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఓపెన్ మ్యాపింగ్, మెసేజ్ మ్యాపింగ్ మీద క్లిక్ చేయండి, ఈ రిసోర్సెస్ మీద క్లిక్ చేయండి, ఇట్ విల్ ఓపెన్ యువర్ మెసేజ్ మ్యాపింగ్. మెసేజ్ మ్యాపింగ్ తర్వాత ఫస్ట్ ఇన్వాయిసెస్ టు ఇన్వాయిస్ మ్యాప్ చేస్తారు, ఇన్వాయిస్ టు ఇన్వాయిస్ మ్యాప్ చేస్తారు, తర్వాత హెడర్ టు హెడర్ మ్యాప్ చేస్తారు. సో బేసిక్ గా మనం రూట్ ఎలిమెంట్స్ మ్యాప్ చేస్తున్నాం. సో ఆ రూట్ ఎలిమెంట్ మ్యాప్ చేయగానే, వన్స్ మీరు రూట్ ఎలిమెంట్ మ్యాప్ చేయగానే కింద చైల్డ్ ఎలిమెంట్స్ ఇవన్నీ, అంటే హెడర్ లో ఉన్న చైల్డ్ ఎలిమెంట్స్. సో ఇఫ్ యూ సీ ఇన్వాయిస్ లోపల ఇన్వాయిస్ లోపల హెడర్ లోపల ఉన్న ఫీల్డ్స్ ఇవి కూడా మనం మ్యాప్ చేయాలి. ఇప్పుడు 3 ఉన్నాయి, రేపు 300 ఉంటాయి. ప్రతిదీ మనం మ్యాప్ చేయలేం కూర్చొని 1 by 1. ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. అలాంటి కేసెస్ లో హెడర్ టు హెడర్ మ్యాప్ చేసి, పక్కన ఇక్కడ ఈ క్రాస్ పక్కన ఏబి అండ్ ఒక సింబల్ ఉంటుంది. ఇప్పుడు హైలైట్ అవ్వట్లేదు బికాస్ ఐ హావ్ మ్యాప్డ్ ఆల్. ఈ ఏబి మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తే మ్యాప్ సెలెక్టెడ్ ఫీల్డ్స్ అండ్ సబ్ ట్రీ విత్ ఐడెంటికల్ నేమ్స్. అంటే ఆ పర్టికులర్ సబ్ ట్రీలో, ఆ పర్టికులర్ రికార్డ్ లో, ఈ సోర్స్ లో రికార్డ్స్, టార్గెట్ లో రికార్డ్స్ ఏమైతే ఐడెంటికల్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమర్ ఐడి అని ఉంది, ఇక్కడ కస్టమర్ ఐడి ఉంది, ఆటోమేటిక్ ఈ రెండు మ్యాప్ అయిపోతుంది అనమాట. సో నో నీడ్ టు డూ ఇట్ మాన్యువల్లీ. ఏదైతే ఐడెంటికల్ ఫీల్డ్స్ ఉంటుందో వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ ఏబి, ఆటోమేటిక్ గా ఆ రెండు మ్యాప్ అయిపోతాయి. సో దట్ whatever the similar fields, automatically it will map. ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో, విచ్ ఆర్ నాట్ ఐడెంటికల్, యూ నీడ్ టు మ్యాప్ ఇట్. ఏ ఫీల్డ్ నుంచి మనం మ్యాప్ చేయాలనేది బేస్డ్ ఆన్ ద మ్యాపింగ్ షీట్ మనం మ్యాప్ చేసుకోవాలి. ఓకే సార్. ఓకే, సో ఎలా టెస్ట్ చేస్తాం? మీరు ఈ అకరెన్స్ ఇదంతా ఇగ్నోర్ చేయండి. టుమారో ఐ విల్ టెల్ వాట్ ఈస్ ద అకరెన్స్, వై ఇట్ ఈస్ 1 to 1, వై ఇట్ ఈస్ 1 to స్టార్ అనేది. సో ఇక్కడ మీరు టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి యాజ్ ఎ ప్రాక్టీస్ మీరు టెస్ట్ చేసుకోవాలి, మ్యాపింగ్ వర్క్ అవుతుందా లేదా నా సిస్టమ్ లోని. జస్ట్ గో టు ద సిమ్యులేట్, గివ్ యువర్ ఇన్పుట్, ఆర్ ఎల్స్ యూ కెన్ డూ ద సిమ్యులేషన్ ఆల్సో. సో లెట్ మీ టేక్ దిస్ వన్, లెట్ మీ డూ simulation here and upload my file, upload from file system and source. Where is invoice POA target invoice? Okay, now I am sending one test data. Let us simulate it now.
నార్మల్గా మీరు సిమ్యులేట్ చేసిన అవుట్పుట్ వస్తుంది. సో ఇట్ ఈస్ టేకింగ్ టైం. నార్మల్గా ఇక్కడ మీరు సిమ్యులేట్ చేసినా కూడా మీరు పంపించే ఇన్పుట్ యొక్క మెసేజ్ మ్యాపింగ్కి వెళ్ళి అక్కడ మెసేజ్ మ్యాపింగ్ ఎగ్జిక్యూట్ అయ్యి దాని అవుట్పుట్ అనేది నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో బేసిక్ ఇక్కడ ఏం చేస్తున్నాం, సోర్స్ నుంచి మనకు ఒక ఎక్స్ఎంఎల్ వస్తుంది, టార్గెట్ కి ఎక్స్ఎంఎల్ఏ కావాలి, బట్ దే ఆర్ డిఫరెంట్ స్ట్రక్చర్. సోర్స్ నుంచి వచ్చే స్ట్రక్చర్ వేరు, టార్గెట్ కి పంపాల్సిన స్ట్రక్చర్ వేరు. సో వీఆర్ కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ స్ట్రక్చర్ టు అనదర్ స్ట్రక్చర్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెసేజ్ మ్యాపింగ్. మనకి ఏ రూల్స్ లేవు, ఏ లాజిక్స్ లేవు. సో ఇప్పుడు మనం చేసింది డైరెక్ట్ మ్యాపింగ్, అంటే వితౌట్ ఎనీ లాజిక్, వితౌట్ ఎనీ రూల్, వీ హ్యావ్ మ్యాప్డ్ ఫ్రమ్ సోర్స్ టు టార్గెట్. ఇన్ కేస్ రూల్స్ ఉంటే మనకున్న ఫంక్షన్స్ యూస్ చేసుకొని ఆ రూల్స్ అనేది మనం డిజైన్ చేస్తాం అనమాట. సో ఇట్ ఈస్ టేకింగ్ టైం, యూ కెన్ టెస్ట్ ఇట్. సో ఇప్పుడు మనం ఎక్స్ఎస్టీని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ ఎక్స్ఎస్టీ విల్ స్టోర్ సమ్వేర్. ఆ ఎక్స్ఎస్టీ అన్ని స్టోర్ అవ్వాలి. ఎక్కడ స్టోర్ అవుతాయి? సో నార్మల్గా ఇఫ్ యూ సీ ఇన్ రెఫరెన్సెస్, సో రెఫరెన్సెస్లోకి వెళ్తే మీరు యూజ్ చేసే ప్రతి ఎక్స్ఎంఎల్, మీరు యూజ్ చేసే ఇంపోర్ట్ చేసుకున్న ప్రతి ఎక్స్ఎంఎల్, ఎక్స్ఎస్టీస్ అవన్నీ మనకి ఇక్కడ డిఫైన్ అయ్యి ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూస్తే, సో invoice.py edmx, this is not mine. Okay, so ఇక్కడ చూస్తే I have source BOA, target BOA. This is my source structure, this is my target structure. సో ఆ రెండు యూజ్ చేసుకొని మనం మెసేజ్ మ్యాపింగ్ క్రియేట్ చేసుకున్నాం. ఆటోమేటిక్ మెసేజ్ మ్యాపింగ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో వాట్ ఎవర్ ద రిఫరెన్సెస్, వాట్ ఎవర్ ద ఫైల్స్ వి యూజ్, ఎక్స్ఎస్టీస్ కానీ, ఈడిఎంఎక్స్ కానీ, ఈ గ్రూవీ స్క్రిప్ట్స్ కానీ, ఏమన్నా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఏమన్నా క్రియేట్ చేస్తున్నాం అంటే ఆటోమేటిక్ గా ఇది రిఫరెన్సెస్ సెక్షన్ లోకి వచ్చేస్తుంది అనమాట. సో సింపుల్ మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ అప్లోడ్ దిస్ మెసేజ్ మ్యాపింగ్ సమ్వేర్ ఎల్స్. మీరు వేరే ఇంటర్ఫేస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో యూ కెన్ డౌన్లోడ్ దిస్ వన్. ఇఫ్ యూ వాంట్, యూ కెన్ డౌన్లోడ్ దిస్ వన్. సో వాట్ ఎవర్ ద files we are using, whatever the structures we are using in mapping, automatically those structures will be stored under invoices section. Okay. So any doubts so far? It's just introduction only. So we have not deep dived into message mapping. This is small introduction about message mapping. Tomorrow we will see in detail how to test it, what is the queue, what is the context and all. So ఇది కొంచెం మీకు డిఫికల్ట్ గా ఉండొచ్చు ఇన్ అప్కమింగ్ క్లాసెస్, బట్ ట్రైంగ్ టు ప్రాక్టీస్ ఇట్. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇఫ్ యూ హియర్ అండ్ ఇఫ్ యూ స్కిప్ ద ప్రాక్టీస్, యూ విల్ నాట్ గెట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, సో ఫార్ ఎనీ డౌట్స్? ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇస్ ఇట్ క్లియర్? Okay, so just try to create your I will upload the source XML and target XMLs in the drive. Try to create అసలు మెసేజ్ మ్యాపింగ్ నేను క్రియేట్ చేయగలుగుతున్నానా, మ్యాప్ చేయగలుగుతున్నానా, ఐఎమ్ గెటింగ్ డిసైడ్ అవుట్పుట్ ఆర్ నాట్. ట్రై టు చెక్. Tomorrow we will see in detail what is this occurrence, how to change the occurrence, why this occurrence is showing like this and all. We will see in detail. Next we will see one by one functions. So arithmetic eppadu use chestam, what are the use cases of arithmetic, boolean, constant, conversions and all. We will see all these functions. Anni manam use cheyam. To be honest, we will not use 90% of these functions, but we will use most of the case remove context, collapse context, exit, get header, get property. ఈ వాల్యూస్ మట్టి కంపల్సరీగా మనం మ్యాపింగ్ లో యూజ్ చేస్తాం కొన్ని కేసెస్ లో. సో అవి ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది అప్కమింగ్ క్లాసెస్ లో తెలుస్తుంది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కానీ ఇంకా అడిషనల్ గా ఏమైనా తెలుసుకోవాలి, నన్ను అడగాలి అంటే ట్రై టు జాయిన్ 10 minutes ఎర్లియర్ సో దట్ వీ విల్ హ్యావ్ 1 hour ఫర్ ద క్లాస్. కెన్ కంప్లీట్. ఓకే, అఖిల్ ఇందాక చెప్పాను కదా, ఒకసారి స్క్రీన్ షేర్ చేయాలా? యా, గో ఆన్. కనిపిస్తుంది అఖిల్. హలో, యా కనిపిస్తుంది, చెప్పండి. ఇక్కడ స్టోర్ చేసుకున్నాను అఖిల్. ఓకే, ఎక్స్చేంజ్ ప్రాపర్టీలో పెట్టుకున్నాను అన్ని. అంటే మనం ఎర్రర్ మెయిల్లో ఏది పంపిస్తున్నామో అవన్నీ పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఎర్రర్ ఇచ్చాను, అంటే డైరెక్టరీ ఫీల్డ్ రాంగ్ ఇచ్చాను. ఓకే, ఎస్ఎఫ్టిపి దగ్గర ఇక్కడ ఇవ్వలేదు, అంటే డైరెక్టరీ నేమ్ ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు ట్రిగర్ చేస్తే మెయిల్ వస్తుంది. ఓకే. ట్రిగర్ చేస్తే
ఇక్కడ ఎర్రర్ వస్తుంది అఖిల్. ఎర్రర్ మెయిల్‌లో వస్తుంది. ఇందాక రాలేదు అఖిల్, ఇప్పుడు వస్తుంది. మేబీ సీరియస్ డెప్లాయ్ చేద్దాము. నాట్ షూర్. ఓకే. నేను ఒకసారి చెక్ చేసుకుంటాను Yeah. అఖిల్. మేబీ వేరే Yeah, కస్టమర్ seriously, and ask tomorrow. ఓకే. Yeah, that's it guys for today. Try to